సో నేను ఈ వీడియోకి అయితే వచ్చేసి 3 థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేశాను. ఇందులో 3 అయితే అప్లోడ్ చేస్తాను. బట్ మీరు వీడియో చూసేటప్పుడు మీకు ఏ థంబ్నెయిల్ కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. దాన్ని బట్టి నేను ఎలా థంబ్నెయిల్ డిజైన్ చేయాలో నాకు కూడా కొంచెం అర్థమవుతుంది. అండ్ ఈ మూడిట్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్కి థంబ్నెయిల్ డిజైన్ చేసుకున్న నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ వీడియోలో మనం యానిమేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. చాప్టర్ 308 నుండి 320 వరకు అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ. లాస్ట్ టైం నేను పెట్టిన ఎల్ఎస్జీ వీడియోకి చాలా బాగా సపోర్ట్ చేశారు. ఎస్పెషల్లీ ఈ బ్రోకి నేను మ్యాక్సిమం ఏ వీడియోస్ అయితే చెప్పలేదు మెంబర్షిప్ తీసుకోమని, బట్ మెంబర్షిప్ తీసుకుని నేనైతే సపోర్ట్ చేశాను. థ్యాంక్ యూ బ్రో. సో యానిమేషన్ మానవ అయితే వచ్చి తొందరలోనే ఎండ్ అవబోతుంది. ఇప్పటి వరకు వాళ్ళు వెబ్ నోవెల్ అయితే వచ్చేసి 470 చాప్టర్స్ అయితే కవర్ చేస్తారు. మొత్తంగా దాంట్లో ఉన్నది 483 చాప్టర్స్ అయితే ఉన్నాయి. అంటే తొందరలో యానిమేషన్ అయితే ఎండ్ అవ్వబోతుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనం దీని గురించి కూడా అయితే మాట్లాడుకుందాం. ఇక ఎల్ఎస్సి అయితే వచ్చేసి మీకు 2 వీడియోస్ అయితే ఆర్క్ మీద అయితే బేస్ అయ్యి వస్తాయి. ఆ తర్వాత మనం 10 చాప్టర్స్ ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఓవర్వ్యూ అయితే వచ్చేసి కొంచెం లేట్ అయినా కానీ అది ఫుల్ ఆర్క్ అయితే వస్తుంది. ఒక్క వీడియోలో ఒక ఆర్క్ అయితే కంప్లీట్ చేస్తా. ఇప్పుడు ప్రస్తుతం నేను ఎల్ఎస్సి మీద అయితే వర్క్ చేస్తాను. అది అయిపోతే నేను ఓవర్కి అయితే షిఫ్ట్ అవుతాను. ఇవి 2 కంటిన్యూ అవుతాయి. కాకపోతే ఎల్ఎస్సి చాలా ఫాస్ట్గా అయితే వస్తాయి. ఓవర్ కొద్దిగా లేట్ అయినా కానీ ఫుల్ ఆర్క్ అయితే వస్తుంది. ఒక్క వీడియోలో ఒక ఆర్క్ అలా ఒక 10 వీడియోస్లో అయితే కంప్లీట్ చేద్దాం. సో ఇక మన యానిమేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మాక్సిమం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో మంచి ఫైట్లతో పాటు చియాన్ యోగునికి ఇంకా ఫస్ట్ టైం లీడర్ మధ్య మంచి కాన్వర్జేషన్ అయితే నడుస్తాయి. వాటి గురించి కూడా మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ సో వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక సైడ్ యూ గడితే ఎవడొస్తాడోరంట్రా జస్ట్ ఒక సింగిల్ పంచ్తోనే లేపేస్తా అని చెప్పేసి అక్కడ ప్రతి ఒక్కరిని చంపడం అయితే మొదలు పెడతాడు. వాళ్ళు రివర్సల్ బ్లైడ్ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ బాడీ ఇంకా చాలా బల్క్గా మారుతుంది. దాంతోపాటు వాళ్ళ ఎనర్జీ కూడా రెట్టింపోతుంది. వాళ్ళు ఒక్కసారిగా మనోడి మీద దాడి చేయడానికి అయితే దూకుతారు. మీరందరూ రివర్సల్ బ్లైడ్ టెక్నిక్ అయితే ఉపయోగించారు. మిమ్మల్ని మామూలుగా మార్చడం కుదరదు కాబట్టి మేము చంపడం తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి వాళ్ళందరినీ ఏ సైడ్ సిద్ధమవుతారు. ఇక ఇంకొక సైడ్ చియాన్ యోగుని అయితే వచ్చేసి అప్పుడు బ్లేడ్ మాస్టర్ మీద అటాక్ చేసి మనోడు గాల్లోంచి కిందకైతే వస్తాడు. అలా వస్తాడో లేదో అప్పుడే ఇంకొక ఇద్దరు మనోడి మీద అటాక్ చేయడానికి అయితే వస్తారు. వాళ్ళు అటాక్ చేయకముందే మనోడు విత్ ఇన్ సెకండ్స్లో కొన్ని స్వాడ్స్ అయితే క్రియేట్ చేసి రివర్స్లో వాళ్ళ మీద స్వాడ్కి టెక్నిక్ ఉపయోగించి అయితే దాడి చేస్తూ ఇక వాళ్ళు చియాన్ యోగుతో ఫైట్ చేస్తూ నాకెందుకో వీటితో ఫైట్ చేస్తూ ఉంటే 5 గొప్ప ఏదులతో ఒక్కసారిగా తలపడినట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. జస్ట్ వాడి క్వీ ఎనర్జీ మాత్రమే మిస్టిక్ బ్లించుకున్న దారుణంగా అనిపిస్తుంది. ఇవి ఎంతసేపు ఆపుతామో మనకు తెలియదు. మనం వీడిని భరించడం తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు. మన బ్లేడ్ మాస్టర్ ఎక్కించి ప్రాణాలతో బయటపడేంత వరకు ఎలాగైనా సరే వీడిని ఆపాలని చెప్పేసి వాళ్ళు విపరీతంగా మనోడి మీద దాడి చేయడం మొదలు. ఇక దేని చూసి ఇంకొక ఇద్దరు అయితే వచ్చేసి చూస్తూ ఉంటే మన మాస్టర్స్ వాళ్ళతో యుద్ధం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మనకిదే సరైన సమయం. వెనక నుండి దాడి చేసి వాడిని చంపేద్దాం పదా అని చెప్పేసి వాళ్ళు ఒక్కసారిగా మనోడి మీద దాడి చేయడానికి అయితే దుక్కుతారు. ఇక వాళ్ళిద్దరు వాళ్ళ స్వాట్స్ తీసుకుని వెనకాల వైపు నుండి చియాన్ మీద అయితే అటాక్ చేస్తారు. కానీ ఒక్కసారిగా వాళ్ళ స్వాట్స్ అయితే అప్పుడే విరిగిపోతాయి. మనోడి బాడీ మీద ఒక చిన్న స్క్రాచ్ కూడా ఏమాత్రం. ఇక దీన్ని చూసిన వాళ్ళ మాస్టర్ అయితే వచ్చేసి కనీసం మనం వాడి బాడీ మీద ఉన్న ఆర్మర్ కూడా ఏమాత్రం బ్రేక్ చేయలేకపోతున్నాం. వాడి బాడీ చుట్టూ ఒక ఎనర్జీ షీల్డ్ దాకా అయితే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక అంతా విన్న మన చియాన్ యోగుని అయితే వచ్చేసి ఏంటి ఇదేమన్నా సరదాగా వేసానని మీరు అనుకుంటున్నారా అని చెప్పేసి ఒకసారిగా వాడి కళ్ళ మీద దాడి చేసి వాడిని డ్యామేజ్ చేస్తాడు. ఇంకొకరి తల చేతులు నరికేసి అక్కడే వాడిని ఇంకొకరిని చంపేస్తాడు. నన్ను ఏమార్చి నా దగ్గర నుంచి మీరు వెళ్ళగలరా అని చెప్పేసి మనోడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చంపడం అయితే మొదలు పెడతారు. ఇంకొక సైడ్ ఇద్దరైతే వచ్చేసి ఎలాగైనా సరే మనం బ్లేడ్ మాస్టర్ ని కాపాడాలి కాబట్టి ఎంతమంది చనిపోయినా కానీ మనకు లెక్కలేదు. ఇక వాళ్ళిద్దరు చాలా వేగంగా బ్లేడ్ మాస్టర్ దగ్గరికి అయితే వెళ్తారు. సరే నేను బ్లేడ్ మాస్టర్ ని తీసుకుని ఎక్కడి నుంచి వెళ్తాను వెంటనే మన వాళ్ళకి తెలియజేయాలి. నాకు అర్థమైందని చెప్పేసి గట్టిగా ఎరడం అయితే మొదలు పెడతారు. డెమోనిక్ లాడికి మీరు ఎంత దూరం అయితే అంత దూరంగా వెళ్ళిపోండి, వాడి చేతిలో చావద్దు, అందరు ఎక్కడి నుంచి పారిపోండి అని చెప్పేసి గట్టిగా అయితే అరుస్తాడు. అదంతా విన్న మనోడు ఒకసారిగా నవ్వడం మొదలు పెడతాడు. కానీ దాదాపు అక్కడ 200 మంది అయితే ఉంటారు. ఒకసారిగా మనోడి మీద దాడి చేయడానికి అయితే దూకుతారు. అసలు ఏంట్రా మీ ప్లాన్? నన్ను ఏమార్చి నా దగ్గరించి ప్రాణాలతో మీరు బయటికి వెళ్ళగలరని మీరు అనుకుంటున్నారా? ఒక్క సెకండ్లో మీ అందరిని లేపేస్తానని చెప్పి వాళ్ళ మీద చియాన్ యోగం లైటింగ్ అటాక్ యూజ్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఏంటి వాడు ఇప్పుడు మన మీద లైటింగ్ అటాక్ యూజ్ చేయబోతున్నాడు? అసలు ఎలా సాధ్యమవుతుంది? కానీ ఒక్కసారిగా మనోడు అక్కడ ప్రతి ఒక్కరి మీద ఒక పెద్ద లైటింగ్ స్ట్రైక్ అయితే చేస్తారు. ఆ దెబ్బ అక్కడ ప్రతి ఒక్కరు అయితే చనిపోతారు. ఇక ఇంకొక సైడ్ బ్లేడ్ మాస్టర్ తీసుకొని కొంతమంది ఎలాగైనా సరే వాడిని కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. నాకు తెలుసు వాడి దగ్గర డ్రాగన్ తాబేలో ఒక ఎసెన్స్ కోర్ ఉందని, అయినా కానీ వాడు ఇంత బలంగా ఉంటాడని ఏమాత్రం ఎంచలేదు. వాడు ఒక అసలు ఇక ఏ మాత్రం ఒక హ్యూమన్ కాదు అని చెప్పేసి అనుకుంటాడు. నేను ఇప్పటి వరకు చూసిన వాళ్ళు గాడ్ లైక్ పవర్స్ ఉన్న వాళ్ళు కేవలం నా మాస్టర్ అనుకున్నాను. ఇక ఇంకొక సైడ్ బ్లేడ్ మాస్టర్ అయితే వచ్చేసి నా బాడీ ఎందుకు అసలు రికవర్ అవటం లేదో నాకు అర్థం కావట్లేదు. నా దగ్గర ఆల్రెడీ ఒక ఎసెన్స్ స్కోర్ అయితే ఉంది, అయినప్పటికీ నా బాడీ ఎందుకు అసలు రికవర్ అవడం లేదు. నా ఉద్దేశంలో ద హెవెన్లీ డీమన్స్ వార్ టెక్నిక్స్ ఉపయోగించి వాడు నాపైన దాడి చేశారు. నా ఉద్దేశంలో అదే అనుకుంటా నన్ను ఫాస్ట్గా రికవర్ అవ్వకుండా ఆపడానికి ప్రయత్నిస్తుంది.
ఇప్పటికే సిక్స్ బ్లడ్ మార్షల్ సంబంధించిన వాళ్ళు చాలా మంది గొప్ప యోధుల్ని నేనైతే కోల్పోయాను. నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం తిరిగి పారిపోతానని ఏమాత్రం ఊహించలేదు. నేను కాంబ్యాక్ డ్రైవ్ తో ఫైట్ చేసినప్పుడు కూడా నాకు ఇలా ఏమాత్రం అనిపించలేదు. అందరూ జాగ్రత్తగా నా మాట వినండి. ఈ రోజు మనం చాలా మందిని కోల్పోయాం. అలాగని మన పథకం ఏమాత్రం ముగిసిపోదు. మళ్ళీ ఒక రోజు వద్దాము. ఆ రోజు నా చేతులతోనే ఆ డీమన్ గాడ్ ని ఒంటి చేతులతో వాడిని చంపేస్తానని గట్టిగా అయితే అరుస్తాడు. అప్పుడే వాళ్ళు అలా అంటారో లేదో ఒక పెద్ద లైట్నింగ్ స్ట్రైక్ అయితే వచ్చి వాళ్ళ ముందైతే పడుతుంది. దాన్ని చూసిన వాడైతే వచ్చేసి ఏంటి నాకు తెలిసి ఇది అదే అనుకుంటా హెవెన్లీ ఫ్లాష్ టెక్నిక్ అని చెప్పేసి షాక్ అవుతాడు. అప్పుడు గాల్లో మన చియాన్ యోగును వాళ్ళకైతే ప్రత్యక్ష మనోడి చేతిలో వాడికి సంబంధించిన మెయిన్ సబార్డినేట్ హెడ్లు అయితే ఉంటాయి. ఏంటి నా దగ్గర నుంచి నువ్వు పారిపోవచ్చు అనుకుంటున్నావు ఫేక్ సుప్రీం గాడ్ అని చెప్పేసి అంటాడు. నిజానికి నేను ఇప్పటికి కూడా ఆయన స్థాయికి చేరుకోలేకపోవచ్చు. వారసత్వంగా ఆ టైటిల్ నాకే వస్తుంది. కనీసం ఆయన పేరు వ్యక్తి స్థాయి కూడా నీకు లేదు అని చెప్పేసి రివర్స్ లో బ్లేడ్ మాస్టర్ అని ఏంటి వారసత్వమా అంటే ద హెవెన్లీ డీమన్ లాగే మాకు ఇచ్చిన టైటిల్ విధంగానే ఇది కూడా ఉందా అని చెప్పేసి మనోడు ఆలోచించడం మొదలు. ఎవడో ఫ్యూచర్ నుండి పాస్ట్ కి అయితే టైం ట్రావెల్ చేశాడు. ఆ సిక్స్ బ్లేడ్ మాస్టర్ సంబంధించిన వాడు ఖచ్చితంగా టైం ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఇప్పట్లో కూడా వాడి ఫ్యూచర్ లో సుప్రీం సాబర్ బ్లేడ్ గార్డ్ అనే ఒక టైటిల్ ఒకటికైతే ఉంది. ఆ విధంగా చూసుకుంటే ఫ్యూచర్ నుంచి గతానికి ఎవడో ఖచ్చితంగా ట్రైన్ ట్రావెల్ చేస్తున్నాడని చెప్పేసి విషయాలు మనోడికి గుర్తుకు అయినప్పటికీ ఇంతకు పాస్ట్కి వచ్చింది ఎవరా అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటే ఏంట్రా అనేది చెప్పేది వింటున్నావా లేదా అని చెప్పేసి బ్లేడ్ మాస్టర్ అయితే అరుస్తూ ఉంటాడు. ఈ ట్రైన్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. కానీ ఒకటి మటుకు ఖచ్చితంగా చెప్పగలను అది వీడైతే కాదు అని చెప్పేసి నేను చెప్పేది వినకుండా అసలు నువ్వేం వాగుతున్నావురా అని చెప్పేసి బ్లేడ్ మాస్టర్ మనోడి మీద అరవడం మొదలు. ఇది నీకు సంబంధం లేని విషయం అని చెప్పేసి అంటే వాడి దగ్గర మిగతా వాళ్ళైతే అసలు నీకెంత ధైర్యం ఉంటే బ్లేడ్ మాస్టర్ అలాగైనా మాట్లాడదని చెప్పేసి మనోడి మీద అయితే ఏంటి నిజంగా మీరు నన్ను ఎదిరించగలని మీరు అనుకుంటున్నారా? అక్కడ కొంతమంది వాళ్ళ చావు వదిలేసి మీ ప్రాణాలకు కాపాడుకోవడం కోసం ఇక్కడి పారు. నా దృష్టిలో మీరు అసలు ఏ మాత్రం నాయకులే కాదు. మీరు మీ ప్రాణాలు కాపాడడం కోసం మిగతా వాళ్ళనైతే వాళ్ళ చావుకు వదిలేసి ఎక్కించి పారిపోతున్నారు. మీరు నా చేతుల్లో ఓడిపోయారు. కనీసం నాతో మాట్లాడే స్థాయి కూడా మీకు లేదు. కాబట్టి అన్ని మూసుకు కూర్చొని మీతో నాకు ఎటువంటి పని లేదు. నాకు కావాల్సిందో వాడే అని చెప్పేసి మన బ్లేడ్ మాస్టర్ గురించి బ్లేడ్ గార్డ్ వీడి గురించి చాలా విషయాలు పెద్దగా ఎవరికి తెలియదు. కానీ ఈ సిక్స్ బ్లేడ్ మార్షల్ సంబంధించిన వాళ్ళ గురించి గతంలో చాలా గొప్ప యోధులకైతే తెలుసు. వాళ్ళందరూ వాడిని ఎదిరించడానికి ప్రయత్నించినప్పటికీ వాడి చేతుల్లో ఓడిపోయారు. ఇక డెమోనిక్ కల్ట్ మురిన్ కూటమికి సంబంధించిన కొంతమంది గూఢచారుల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే వాడికి కూడా కొంతమంది వారసులు ఉండారని. అయినప్పటికీ ఇప్పటికీ వాడి వారసులు ఎవరు అసలు ఇదంతా వాళ్ళు ఎందుకు చేస్తున్నారన్న విషయం ఎవరికి పక్కాగా తెలియదు. అసలు సిక్స్ బ్లేడ్ మాస్టర్ సంబంధించిన పూర్తి వివరాలు ఎవరి దగ్గర లేవు. అయినా మీరెందుకు మీ మాస్టర్ కోసం చావడానికి అయితే ప్రయత్నిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నన్ను ఎదిరించే కంచి ఎవరు ఒక్క ఇంచు కూడా కదలలేరని చెప్పేసి మనోడు అక్కడ ప్రతి ఒక్కరిని భయపెడతాడు. ఏంటి దీనికి ఏమంటావు సుప్రీం సాబర్ ఫేక్ గాడ్ అని చెప్పేసి అంటాడు. అక్కడ ప్రతి ఒక్కరు బ్లేడ్ మాస్టర్ వైపు అయితే చూస్తూ ఉంటారు. మనోడికి చాలా వరకు భయపడిపోయి ఉంటారు. మన పరిస్థితి ఇలాగుంటే బ్లేడ్ మాస్టర్ పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని చెప్పేసి అక్కడ ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ బ్లేడ్ మాస్టర్ అది ఏమాత్రం పడిచుకోకుండా వాడి బాడీ ఎంత వేగంగా అయితే హీల్ అవ్వడానికి వాడి ఎనర్జీ అయితే ఉపయోగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పటికే సిక్స్ బ్లేడ్ మార్షల్ సంబంధించిన చాలా మంది అయితే చనిపోయారు. మనం కనుక ఇక్కడ చనిపోతే అసలు మన సిక్స్ బ్లేడ్ మార్షల్ క్లాన్ అసలు ఏమాత్రం ఉండదు. మనోని నైస్ గా మాటలో పెట్టి వాడి బాడీ మొత్తం రికవర్ అయ్యేదాకా వెయిట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఒకసారిగా నా బాడీ ఉన్న ఎనర్జీ మొత్తం బయటకు వస్తే నేను చాలా ఫాస్ట్ గా రికవర్ అవడానికి టైం పడుతుంది. అంతసేపు ఎలాగైనా సరే వీడిని మాటలో పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తాడు. ఆల్రెడీ చియాన్ యోగు నానోమిషన్ సాయంతో దాన్ని ఈజీగా అయితే కనిపెడతాడు. వాడు నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నన్ను మాటలో పెట్టి వాడి ఎనర్జీ సేవ్ చేసుకుంటూ వాడి బాడీ రికవర్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే చియాన్ యోగు సిక్స్ బ్లేడ్ మార్షల్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని చాలా వరకు ప్రయత్నించాడు. కానీ మనోనికి ఎన్ని విషయాలు పెద్దగా తెలియదు. కావాలని చియాన్ వాడి చేతులు మోసపోయినట్టుగా నటించి వాడికి కావాల్సిన విషయాలన్నీ వివరాలు తెలుసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తాడు. సరే అయితే నువ్వు నన్ను చంపేసి ఫ్యూచర్ ని మారుస్తా అన్నావు కదా, ఆ లెక్కను చూసుకుంటే నీకు ఫ్యూచర్ తెలుసా అని చెప్పేసి అంటాడు. చియాన్ యోగుని చాలా బాగా తెలుసు. ఎందుకంటే మనోడు కూడా ఫ్యూచర్ నుంచి ఒకటి వచ్చి పాస్ట్ కి కొన్ని పవర్స్ అయితే ఇస్తాడు కదా నానోమిషన్. అదే విధంగా వీడి సిక్స్ బ్లేడ్ మార్షల్ సంబంధించిన అసైన వారసుడు అయితే వీడికి కూడా బ్లేడ్ గార్డ్ ఖచ్చితంగా తిరిగి వచ్చే విధంగా ఏదో ఒకటి అయితే ప్లాన్ చేసే ఉంటాడు కదా. వీడికి వాడి దగ్గర నుండి ఏం వచ్చాయా అని చెప్పేసి అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడు అసలు అయినా ఇన్ని డీటెయిల్స్ వీడికిలా తెలిసారని చెప్పేసి అక్కడ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు. ఇక బ్లేడ్ మాస్టర్ అక్కడ వాడి సబార్డినేట్ తో సౌండ్ టెలిపి ద్వారా మాట్లాడుతూ చెప్పు అసలు నిజానికి మన వివరాలు వాడికెలా తెలిసి మన స్థావరంలోకి వచ్చి వాటి గురించి ఎవరన్నా తెలుసుకున్నారా ఏంటని చెప్పేసి అంటాడు. కానీ వాడైతే ఆ బుక్స్ పొరపాటున బయటకు వచ్చినప్పటికీ అవి వీళ్ళు చదివే అవకాశమే లేదు. ఎందుకంటే అందులో ఉన్న విషయాలు వీళ్ళకి ఏమాత్రం అర్థం కావు. అవి కేవలం మన కల్టులో ఒక ఇద్దరు ముగ్గురి మాత్రమే. వాళ్ళు సౌండ్ టెలిపి ద్వారా మాట్లాడుకున్న ప్రతి ఒక్క విషయాన్ని అయితే వింటాడు. ఏంటి బుక్సా అంటే మా తాతయ్య గారు చెప్పింది దీని గురించేనా? ఆయన కూడా దాన్ని చదవలేకపోయానని చెప్పారు. అవి కొన్ని విచిత్రంగా ఉన్నాయని. అంటే అది ఖచ్చితంగా ఫ్యూచర్లో ఉపయోగించే లాంగ్వేజ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా ఆ విషయాలు వీళ్ళకి తెలిసే అవకాశమే లేదని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ బ్లేడ్ మాస్టర్ అయితే వచ్చేసి ఒక్క నిమిషం ఆగు, అసలు వీళ్ళకి ఈ ప్లాన్ ఎలా చేయాలో ఇదంతా ప్రతి ఒక్క డీటెయిల్ ఒక పుస్తకమే రాసే ఉంటాడు మన బ్లేడ్ గార్డ్ అయితే వచ్చేసి. వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా అయితే చేస్తూ వస్తుంది. నిజానికి వీళ్ళకి అడ్డుగా ఉన్నది మన చియాన్ యోగున్ వాళ్ళ ఫాదర్. కాబట్టి వాడిని అడ్డు తొలగిస్తే సరిపోతుంది అని చెప్పేసి ఆల్రెడీ వాడు వీళ్ళ విషయాన్ని జోక్యం చేసుకున్నాడు. కాబట్టి వాడిని అడ్డు తొలగించాలని అయితే ప్రయత్నిస్తారు.
కానీ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా మనోడు కూడా ఫ్యూచర్ తెలుసు కాబట్టి వాళ్ళు వేసే ప్రతి ఒక్క ప్లాన్ అయితే ఫెయిల్ చేస్తూ ఆ విషయాల్లో మనోడైతే ఇన్వాల్వ్ అవ్వడం అయితే మొదలు పెడతాడు. ఇక బ్లేడ్ గార్డ్ అయితే వచ్చేసి అసలు పాస్ట్ లో ఏం చేయాలో ప్రతి ఒక్క డీటెయిల్ గా వాళ్ళ పుస్తకంలో యాజ్ ఇట్ ఈస్ రాసే ఉంటారు. కానీ వీళ్ళు అందులో కొన్ని చేంజెస్ రావడం వల్ల వీళ్ళు దాన్ని పెద్దగా ఏమాత్రం పట్టించుకోరు. జస్ట్ మన చియాన్ యోగులు ఫాదర్ని అడ్డు తొలగిస్తే సరిపోతుంది అనుకున్నారు. కానీ మనోడి ఫ్యూచర్ తెలుసు కాబట్టి ఆ విషయంలో మనోడు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అందులో చాలా వరకు చేంజెస్ అయితే జరుగుతాయి. చియాన్ యోగుని కూడా ఫ్యూచర్ తెలుసు కాబట్టి మనోడు కూడా ఆ ఎసెన్స్ కోర్ వెంట అయితే పడతాడు. బ్లేడ్ మాస్టర్ కి అవి ఫైర్ కిరిన్, డ్రాగన్ తాబెల్, విండ్ వైట్ టైగర్ ఎసెన్స్ కోర్ని మనోడు అయితే సొంతం చేసుకుంటాడు. అంతా నాకు ఇప్పుడు అర్థమైంది. మేము కొన్ని చేసిన మిస్టేక్స్ వల్ల ఇదంతా ఇంత దారుణంగా అయితే మారిందన్నమాట. అవి చిన్న విషయాలని చెప్పి నేను పెద్దగా పట్టించుకోలేదు. అవి నన్ను ఇంతగా దెబ్బతీస్తానని ఏమాత్రం అనుకోలేదు. నీకు కూడా ఫ్యూచర్ తెలుసు కదా డీమన్ గాడ్ అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు నాకున్న ప్రతి ఒక్కరైతే వచ్చేసి అసలు ఏం మాట్లాడుతున్నారు మాస్టర్ అని చెప్పేసి షాక్ అవుతారు. ఏంటి వీడు మొత్తం టాపిక్ మొత్తం డైవర్ట్ చేసేలా ఉన్నాడు, మరేం పర్వాలేదు, వీడి దగ్గర నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, కామ్గా ఉందామని చెప్పేసి చియాన్ ఆలోచిస్తూ ఉంటాడు. సరే దీన్ని నువ్వు నిజంగా చాలా త్వరగానే కనిపెట్టేసావని చెప్పేసి వాడి దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ రావడానికి మనోడు ప్లాన్ చేస్తాడు. ఒకసారి వాళ్ళిద్దరు సౌండ్ టెలిపి ద్వారా మాట్లాడుకుంటూ అది నియర్లీ ఇంపాసిబుల్, ఎందుకంటే గతాన్ని మార్చడం ఎవరి వల్ల సాధ్యం కాదు, అది కేవలం ఇంకా వాళ్ళు టీపీ అనే దాని గురించి మాట్లాడుకుంటారు. అది విన్న చియాన్ అయితే చేసి ఏంటి టీపీ గురించా, నేను ఒకసారి దాన్ని ఎక్కడో విన్నానని చెప్పేసి మనోడు నానో మిషన్ లో చూపించిన కొన్ని వీడియోస్ అయితే గుర్తు తెచ్చుకుంటాడు. అక్కడ ప్రొఫెసర్ గారికి కొంచెం సైట్ అయితే ఉంటుంది. వాడు అయితే గ్లాసెస్ పెట్టుకొని మేనేజ్ చేస్తూ ఉంటాడు. కానీ మనోడైతే వచ్చేసి నువ్వు నానో మిషన్ అయితే యూజ్ చేయొచ్చు కదా, దానివల్ల నీ సైట్ కూడా తగ్గుతుందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా టీపీ అనే దాన్ని అయితే మెన్షన్ చేస్తారు. నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, నానో మిషన్ వాడు నాకు ఇంజెక్ట్ చేసినప్పుడు చాలా త్వరగా కంచి అయితే వెళ్ళిపోయాడు. నాకు ఈ టీపీ అనేది సరిగ్గా తెలియదు కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అయిందని చెప్పేసి చియాన్ ఆలోచిస్తాడు. మాక్సిమం ఈ టీపీ అనేది ఏదన్నా ఒక గ్రూప్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఫ్యూచర్ నుండి పాస్ట్ వెళ్ళి పాస్ట్ లో ఎటువంటి చేంజెస్ చేయకుండా ఉండడానికి వాళ్ళైతే చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఫ్యూచర్ నుండి పాస్ట్ టైం ట్రావెల్ చేసి పాస్ట్ ఏదైనా చేంజెస్ చేస్తే అది ఖచ్చితంగా బ్రాంచెడ్ టైమ్ లైన్స్ అయితే క్రియేట్ అవుతాయి. మాక్సిమం క్రియేట్ అవ్వకుండా ఆపడానికి చూస్తే వల్ల ఈ టీపీ గ్రూప్ అయితే ఉండొచ్చు. బ్రాంచెడ్ టైమ్ లైన్స్ కూడా క్రియేట్ అవ్వకుండా చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి దాన్ని ఆపడానికి కూడా వీళ్ళైతే ప్రయత్నిస్తూ ఉండొచ్చు. అందుకే మనోడు అంత పర్టికులర్ గా దాని నుంచి అయితే చేశాను నేను అనుకుంటున్నాను. ఇదంతా విన్న తర్వాత చియాన్ కొన్ని అనుమానాలు అయితే కలుగుతాయి. ఒకవేళ వాడు ఫ్యూచర్ నుండి పాస్ట్ కు ఎవరు కనిపెట్టలేని ప్లేస్ కి అయితే వెళ్తే వాడు ఫ్యూచర్ నుండి పాస్ట్ టైం ట్రావెల్ చేసి మళ్ళీ పాస్ట్ నుంచి ఫ్యూచర్ కి వెళ్లకుండా అలాగే పాస్ట్లో ఉండిపోతే అని చెప్పేసి మనోడు కొన్ని అనుమానాలు అయితే కలుగుతాయి. లేదు నేను మరీ ఎక్కువ ఆలోచిస్తున్నానేమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ ఇలా జరిగి ఉండొచ్చా, వాడు ద ఫస్ట్ టైం డెమోనికల్ స్థాపించక ముందే అంతకన్నా పాస్ట్ కి వెళ్ళాడా ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తాడు. ఎందుకంటే డెమోనికల్ ని స్థాపించింది ద ఫస్ట్ టైం డీమన్ కాబట్టి వాడు లేని టైం లైన్ కి వెళ్తే బ్లేడ్ గార్డ్ వాడు లేని టైం లైన్ కి వెళ్తే మనోడు డెమోనికల్ నిర్మించకుండా ఆపగలడు కాబట్టి ఆ ప్లేస్ కి వెళ్ళాడు అని చెప్పేసి ఆలోచిస్తాడు. ఈ బ్లేడ్ గార్డ్ ఎవడైతే ఉన్నాడో వాడు భయపడేది కేవలం ఫస్ట్ టైం డీమన్ కి మాత్రమే. ఎందుకంటే వాడిని చంపడానికి వీడు ఎన్నిసార్లు అయితే టైం ట్రావెల్ చేసి పాస్ట్ కి వెళ్ళి ఉంటాడు, కనీసం వాడిని ఒక్కసారి కూడా ఏమాత్రం చేయలేకపోయింటాడు. మనకు తెలుసు ఫస్ట్ టైం డెమోన్ ఎంత స్ట్రాంగ్. వాడిని చంపలేక వాడి లేని కాలానికి వెళ్ళాడా డెమోనికల్ స్థాపించక ముందే అని చెప్పేసి ఆలోచిస్తూ మొదలు పెడతాడు. నువ్వు మాట్లాడేది ఆ సుప్రీం సాబర్ గార్డ్ గురించేనా అని చెప్పేసి అంటాడు. ఇక ఇంకొక సైడ్ బ్లేడ్ మాస్టర్ అయితే వచ్చేసి వాడి బాడీలో ఏ ఎనర్జీ అయితే ఉందో ఆ ఎనర్జీ మొత్తాన్ని ఒక్కసారిగా బయటికి తీయడం అయితే మొదలు పెడతాడు. వాడి బాడీలో ఉన్న వాడి పూర్తి శక్తిని ఉపయోగించి ఒక చిన్న స్వాడ్కి టెక్నిక్ ఉపయోగించి మనల్ని వేసేయడానికి అయితే ప్లాన్ చేస్తాడు. వాడు ఏమరపాటుగా ఉన్నప్పుడే నేను దాడి చేసి వాడిని చంపాలి, లేదా ఇక నాకు వేరే అవకాశమే లేదని చెప్పేసి నిర్ణయించి వీడి అటాక్ చేయకముందే అక్కడ ఒక పర్పుల్ లైటింగ్ అటాక్ అయితే పడుతుంది. అసలు ఇది ఏంట్రా అని చెప్పి షాక్ అవుతాడు. నువ్వు నాకు వ్యతిరేకంగా నీ శక్తి మొత్తాన్ని ఆదా చేసుకొని ఒక్కసారిగా నా పైన దాడి చేస్తావని నాకు ముందే తెలుసు, నేను దాన్ని ఏమాత్రం గ్రహించలేను అనుకున్నావా? అదే చూసిన బ్లేడ్ మాస్టర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే మనోడు ఏకయూతో ఫైట్ లో ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 20 years పాటు మనోడు ఎవరికి తెలియకుండా కొన్ని గృహాల్లో శిక్షణ తీసుకుంటూ చాలా భయంకరంగా అయితే శ్రమించాడు. కేవలం ఒక్క టెక్నిక్. ఎందుకంటే ఆ టెక్నిక్ టైం అండ్ స్పేస్ ని కూడా అయితే ఛేదించగలదు. అది వన్ అండ్ ఓన్లీ అటాక్. దాన్ని ఉపయోగిస్తే ఖచ్చితంగా మంచి చావడం తప్ప వేరే ఆప్షన్. నేను దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాను. దాదాపుగా నాకు 20 సంవత్సరాలు పైగానే పట్టింది. దీన్ని చూస్తున్న మిగతా వాళ్ళందరికీ కేవలం అదొక చిన్న వెలుతురులాగే మాత్రమే ఉండొచ్చు. అది కేవలం నా కంటికే నాకు కనపడదు. కానీ కేవలం 20 ఏళ్ళ వయసున్న కుర్రాడు దీన్ని సాధించాడంటే నమ్మలేకపోతున్నానని చెప్పేసి గాలికి ఆశ్చర్యంగా చూస్తాడు. వాడి కళ్ళ ముందర చూసిన వాడు ఏమాత్రం నమ్మలేకపోతాడు. ఎందుకంటే గాలిలో హెవెన్లీ డీమన్ కి సంబంధించిన 24 ఫార్మ్స్ అనే టెక్నిక్ ని మనోడైతే అక్కడ ప్రయోగించి ఉంటాడు. దాన్ని చూసిన బ్లేడ్ మాస్టర్ ఎందుకంటే అక్కడ చియాన్ యోగున్ రూపాయలు 24 అయితే ఉంటాయి. అక్కడ ప్రతి ఒక్కటి ఒక్కొక్క స్వాట్ టెక్నిక్ ఉపయోగించడం అయితే మొదలు పెడతారు. అవన్నీ ఒక్కసారిగా మనోడి మీద దాడి చేయడంతో అక్కడ ఒక పెద్ద మాసు బ్లాస్ట్ అయితే జరుగుతుంది. దీన్నంతా చూస్తున్న బ్లేడ్ మాస్టర్ సబార్డినేట్స్ ప్రతి ఒక్కరు బ్లేడ్ మాస్టర్ అసలు ఏమైందిరా అని చెప్పేసి షాక్ అవుతారు.
మనోడేమో దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు కానీ దాన్ని ఆపడం అసాధ్యమని నీకు కూడా తెలుసు. అంతేకాదు నీ బాడీ రికవర్ అవుతుందని ఏమాత్రం ఊహించదు, అది కలలో కూడా జరగదని చెప్పేసి అంటాడు. ఒకవైపు వాడి బాడీ కాలిపోతున్నట్టుగా వాడి బాడీ మొత్తం నాశనం అయిపోతూ ఉంటుంది. ఆ అటాక్ తప్పకు వాడు చాలా దూరం అయితే వెళ్ళి పడతాడు. అక్కడున్న ప్లేస్ మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుంది. దీన్నంతా చూసిన వాళ్ళ సబార్డినేట్స్ అయితే వచ్చేసి బ్లేడ్ మాస్టర్ అసలు ఏమైంది, అసలు నువ్వేం చేసావు డీమన్ గాడ్, నువ్వు అడిగేది మీ మాస్టర్ గురించా, వాడిని పూర్తిగా అయితే అరెస్ట్ చేసేసాను, అలాంటి వాడి ప్రపంచం ఉన్నాడని కూడా ఎవరికి తెలియకుండా పూర్తిగా నాశనం చేసేసాను. ఇక మీ మాస్టర్ లేడు కాబట్టి మీరు నాకు లొంగిపోతారా లేదంటే చావుతో చలగట్టమని ఇంటికి కొంచెం పారిపోవడానికి ప్రయత్నిస్తారని చెప్పేసి అంటాడు. వాడేమైతే వచ్చేసి కనీసం వాళ్ళ కల్టులో బతికి ఉండడానికి కనీసం ఒకరిన ఉండాలి కాబట్టి వీడి చేతులు లొంగిపోవడం కన్నా పారిపోవడం మంచిదని అక్కడి నుంచి ప్రతి ఒక్కరు తలా వైపు వెళ్ళిపోవడం మొదలు పెడతారు. అదంతా చూసిన చియోన్ అయితే వచ్చేసి మీ కల్టు లీడర్ చచ్చినా కానీ మీకు ఇంకా సిగ్గు రాలేదని నాకు అర్థమైంది, మీ కల్టు లీడర్ చనిపోయినంత మాత్రాన మీ కల్టు పూర్తిగా నాశనం అవుతుంది నాకు అనిపించడం లేదు, కాబట్టి ఆ కల్టుకు సంబంధించిన ప్రతి ఒక్కరిని వేసేస్తే పోలేదని చెప్పేసి అక్కడ ప్రతి ఒక్కరిని వేసేయడానికి అయితే సిద్ధమవుతాడు. అప్పుడే మనోడు కూల్ ఐస్ హెవెల్ని ఆర్ట్ టెక్నిక్ అయితే ఉపయోగించడానికి సిద్ధమవుతాడు. కేవలం ఇలాంటి వాళ్ళకి అయితే సరిపోతుందిలే అని చెప్పేసి గాల్లో మనోడు చాలా ఐస్ క్రిస్టల్ లాంటి అయితే చాలా షార్ప్ గా అయితే క్రియేట్ చేస్తాడు. నానో మెషిన్ సాయంతో మనోడు అక్కడ ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి ఒకే దెబ్బతో ప్రతి ఒక్కరిని లేపేయడానికి అయితే సిద్ధమవుతాడు. ఇక వీడు ఉపయోగించిన హెవెల్ని ఫ్లాష్ టెక్నిక్ ఎంత స్ట్రాంగ్ అంటే అక్కడ ప్రతి ఒక్కరు చాలా సులభంగా చనిపోతూ ఉంటాడు. ఆల్మోస్ట్ అక్కడ ప్రతి ఒక్కరు చనిపోతారు. కేవలం అక్కడి నుంచి తప్పించుండి ఒకటి మాత్రమే పారిపోతూ ఉంటాడు. వాడిని కూడా నానో మెషిన్ స్కాన్ చేస్తుంది. వాటన్నిటిని వీడు డిఫీట్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. అలా చేస్తున్న క్రమంలోనే వాడి స్వాడ్ కూడా అయితే విరిగిపోతుంది. మళ్ళీ వాడు తన కీ స్వాడ్ ఉపయోగించి వాటిని డిఫీట్ చేసుకుంటూ ఉంటాడు. వాడి వల్ల కాదు, ఆల్మోస్ట్ వాడి చేతులు ప్రతి ఒక్కటి తెగిపడిపోతుంది. కాసేపటికి వాడి బాడీ మొత్తం బొక్కలు పడిపోతాయి. నానో మిషన్ వాడు కూడా పోయాడని చెప్పేసి మనోనికి ఇండికేషన్ అయితే ఇస్తుంది. ఇక సరే, ఇక మిగిలిన జెజియాంగ్ లో ఉన్న వాళ్ళ స్థావరమే. వాళ్ళు దాన్ని కూడా పూర్తిగా నాశనం చేస్తే సిక్స్ బెడ్ మార్సాకి సంబంధించిన ఏ విషయాలు లేకుండా పూర్తిగా నాశనం చేసేస్తా. ఆ తర్వాత నేను మా తాతగారు దాచిపెట్టే పుస్తకాన్ని కనుక్కుంటాను. ఆ తర్వాత నాకు మొత్తం బ్లేడ్ గార్డ్ గురించి అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పేసి అనుకుంటాడు. సరే, ఇక నేను తిరిగి మళ్ళీ కాంబాక్ట్ డ్రైవ్ అదే మన ఏకే యూ దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. ఒకసారిగా ఏదో విచిత్రమైన ఎనర్జీ అయితే ఫీల్ అవుతాడు. అంతేకాదు ఒక పెద్ద అరుపును కూడా మనోడు ఫీల్ అవుతాడు. అసలు ఏంట్రా అది, కనీసం ఒక్క సెకండ్ కూడా లేదు, అదేదో కొంచెం విచిత్రమైన ఫీలింగ్ అయితే కలిగింది. అది ఖచ్చితంగా ఏకే యూ ఉన్న వైపు నుంచి అయితే వచ్చింది. నాకు తెలుసు వాడు చాలా స్ట్రాంగ్ అని. బ్లేడ్ మాస్టర్ వాడితో ఫైట్ చేసినప్పుడు కూడా వాడిని పెద్దగా గాయపరచలేకపోయాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకైనా మంచిది, చాలా త్వరగా వెళ్ళాలని చెప్పేసి మనోడు అక్కడ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. ఇక ఇంకోసారి గాయపడే వాడి దగ్గరికి చాలా ఫాస్ట్గా ఇంకొకడైతే వస్తాడు. చూస్తే వాడు ఆల్మోస్ట్ పోయే స్టేజ్లో ఉంటాడు. కొన ఊపిరితో ఉంటాడు. పర్లేదే, కాసేపు నా తట్టుకోగలిగావని చెప్పేసి వాడిని చూసి మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి అక్కడికి వచ్చింది బ్లేడ్ గార్డ్కి సంబంధించిన ఒక సబార్డినేట్ అయిన 3rd డివిజన్కి సంబంధించిన గుల్ వాంగ్. వాడి దగ్గర ఒక హీలింగ్ పోషన్ అయితే ఉంటుంది. దాన్ని తీసి చాలా ఫాస్ట్గా వాడిని తాపిస్తాడు. అది తీసుకున్న వెంటనే వాడి బాడీ చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోతుంది. విత్ ఇన్ సెకండ్స్లోనే వాడి బాడీ మొత్తం ఫుల్గా రికవర్ అయిపోతుంది. సరే చెప్పు, చచ్చి బతకడం ఎలాగుందని అంటే, అలా ఎక్కిరించొద్దు, నా స్థానం ఉంటే అదేదో నీకు తెలుస్తుందని చెప్పేసి అంటాడు. నీ బాడీలో కొంచెం కీ ఎనర్జీ ఉండడం వల్ల నువ్వు బతికావు, లేక నీ పాటికి ఎప్పుడో చచ్చేవాడు అని చెప్పేసి అంటాడు. నేను ప్రాణాలతో ఉన్నా కానీ వాడిని ఏమాత్రం ఎదిరించను, నిజంగా వాడు ఒక పెద్ద మాన్స్టర్ అని చెప్పేసి మాట్లాడతాడు. మనకు తెలుసు, నాకు కూడా తెలుసు వాడు ఎంత స్ట్రాంగ్, మనం అనుకున్న దానికన్నా వాడు చాలా స్ట్రాంగ్గానే ఉన్నాడని చెప్పేసి అంటాడు. నిజమే, వాడు మనం ఉంచిన దానికన్నా చాలా స్ట్రాంగ్గా మారుతున్నాడు. కాలం గడిచే కొద్దీ వాడు ఇంకా చాలా బలంగా మారుతున్నాడు. బ్లేడ్ మాస్టర్ని వాడు చాలా సులభంగానే ఓడించగలిగాడు. బ్లేడ్ మాస్టర్ పరిస్థితి తెలుసుకుంటే చాలా బాధగా మనం ఇప్పటికే పాస్ట్లో చాలా విషయాలు అయితే పూర్తిగా చేంజ్ చేసినట్టుగా ఉంది. మరి దాన్ని ఎక్కువగా సాగదీశామనుకుంటా. ఇప్పటికే వాడి దగ్గర 4 ఎస్ఎన్ స్కోర్లు అయితే ఉన్నాయి. వాడిని ఆపడం ఇప్పుడే కష్టం. ఇంకొకటి చెక్తే వాడిని ఎవరు ఊహించలేని బలంగా మారుతాడు. ఆ తర్వాత మనం ఏం చేయలేమని చెప్పేసి మాట్లాడతాడు. 4 నాకు తెలిసేంతవరకు 3 కదా అని చెప్పేసి అంటాడు. లేదు, వాడు ద గ్రేట్ పింగ్ ఒక ఎసెన్స్ కొని ఖచ్చితంగా సొంతం చేసుకుని ఉంటాడు. అందుకే వాడు అంత స్ట్రాంగ్గా మారాడు. సరే, ఇంతకు బ్లేడ్ గార్డ్ దగ్గర స్ట్రాంగెస్ట్ పీపుల్లో 4 మెంబర్స్ అయితే ఉంటాడు. అందులో వీడు 3rd పర్సన్. అది వదిలే, వాళ్ళ గురించి మనకు అనవసరం. నిజానికి మనకు అంతమంది అవసరం లేదు, ఎందుకంటే వాడు ఇక్కడే ఉన్నాడని చెప్పేసి మాట్లాడతాడు. ఏంటి, నువ్వు నిజంగా దాని గురించే మాట్లాడుతున్నావని చెప్పి షాక్ అవుతాడు. చియాన్ యోగును అక్కడికి వచ్చి చూసే తల్లికి అక్కడ పరిస్థితి మొత్తం పూర్తిగా చేంజ్ అయిపోతుంది. అక్కడ చాలా విచిత్రమైన విషయాలు అయితే మనోడు కనపడతాయి. దాన్ని చూసి ఒకసారిగా షాక్ అవుతాడు. చూస్తే ఏకే యుగడికి 2 చేతులు ఉండవు. వాడి ఎదురుగా ఒకడైతే నిలబడుకొని ఉంటాడు. నిజంగా ఇది చాలా అద్భుతంగా ఉంది. నువ్వు ఇంకా నాకేమాత్రం లొంగిపోలేదని చెప్పేసి స్పిట్ సెకండ్లో చాలా ఫాస్ట్గా మన చియాన్ ఎదురుగా వచ్చి నిలబడతాడు. నేను చూసి చాలా కాలమైనట్టుంది. అసలు ఎంతకి వీడెవర్రా, వీడికి నేను తెలుసా? లేదు, నాకు ఇక్కడ వీడిని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. నేను నానో మిషన్లో చూసిన ఆ వీడియోకి సంబంధించిన వాళ్ళలో వీడు కూడా ఒకడు అనుకుంటా. లేదు, ఇలా లేదు. నేను కలవటం నాకు చాలా సంతోషంగా ఉందని నన్ను పరిచయం చేసుకుంటే ఎలాగుంటుంది, డీమన్ గాడ్ అని చెప్పేసి అంటాడు. ఆ మాట విన్న వెంటనే మనోడికి అర్థమైపోతుంది వీడే సుప్రీం సాబర్ గాడ్, అసలైన బ్లేడ్ గాడ్ అని మన చియానికి అర్థం చేసుకుంటాడు.
ఇంతకుముందు చియాన్ యోగును వాళ్ళతో ఫైట్ చేసేటప్పుడు ఒక 2 అవర్స్ బ్యాక్ అసలు ఏం జరిగిందో మనకు క్లియర్ గా చూపిస్తారు. ఇక ఏకే యూగాని మీదకి 6 బ్లేడ్ మార్షల్ సంబంధించిన అటాక్ చేయడానికి వాళ్ళంతా వస్తారు కదా, రివర్సల్ బ్లేడ్ టెక్నిక్ యూజ్ చేసిన వాళ్ళు. అక్కడ ప్రతి ఒక్కరిని చంపేస్తాడు. వాళ్ళ శత్రువులు అవ్వచ్చు, కానీ నాకు వేరే చాయిస్ లేదు. అక్కడ ప్రతి ఒక్కరిని చంపేస్తాడు. కనీసం విన్ వైట్ టైగర్లో కాస్త పగలన్నా పంచుకున్నాను అనుకుంటా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు స్ప్లిట్ సెకండ్ లో వాడి దగ్గరికి ఇంకొకడైతే వస్తాడు. నిజంగా అది చాలా అద్భుతంగా ఉంది. నేను ఏకే యూ దగ్గర నుంచి ఆశించింది ఇదే. నీ చెయ్యి ఒకటి డ్యామేజ్ అయినప్పటికీ నువ్వు ఇంకా చాలా బాగా అయితే యుద్ధం చేస్తున్నావు. పర్లేదు, నిజంగా ఇది చాలా గొప్పగానే ఉంది. చూస్తుంటే కిందనే విన్ వైట్ టైగర్ ఉందనుకుంటా. లాస్ట్ టైం నేను దాంతో ఫైట్ చేసినప్పుడు అది ఇంకా చాలా బలంగా ఉంది. చూస్తే ఇంకా బలంగా మారినట్టుగా నాకైతే అనిపిస్తుంది. లాస్ట్ టైం దాన్ని చంపకుండా వదిలేస్తాను. ఆ సమయంలో నా వెంట టీపీ అయితే వెంట పడుతుంది. కాబట్టి తనని చంపకుండా వెళ్ళిపోవడమే మంచి ఆప్షన్ అనుకున్నాను. అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఈ విషయం జరిగి నీకు ఆల్మోస్ట్ 100 years ఉంటుంది కదా. అసలు నీ ఫ్రెండ్స్ నీ కళ్ళ ముందు చనిపోవడం నువ్వు ఎలా ఫీల్ అయ్యో, కమ్బ్యాక్ డ్రైవ్ అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు విన్న వెంటనే ఏకే యుగడు చాలా కోపంగా వాడి మీద గట్టిగా పనిచేస్తూ వాడిని చాలా దూరం లాక్కు వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా కంటిన్యూస్గా వాడి మీద అయితే అటాక్ చేస్తూనే ఉంటాడు. వాడి ఫ్రెండ్స్ని చంపేసేందుకు వాడి మీద చాలా విపరీతంగా అయితే అటాక్ చేస్తూనే ఉంటాడు వాడు పంచేసి ఉపయోగించి. ఆ దెబ్బ అక్కడ ప్రదేశం మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుంది. అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది. కానీ మనోడు ఎన్ని పంచెస్ చేసినప్పటికీ బ్లేడ్ గాడికి అసలు ఒక చిన్న గీత కూడా పడదు. నాకు తెలుసు వాడు నిజంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. నేను ఇన్ని అటాక్ చేసినప్పటికీ వాడి మీద ఒక చిన్న ప్రభావం కూడా ఏమాత్రం కనిపించడం లేదు. ఇక ఇలాగైతే కష్టం. నేను నా పూర్తి బలాన్ని ఉపయోగించిన తప్ప నాకు వేరే ఆప్షన్ లేదని చెప్పేసి వాడి అల్టిమేట్ మూవ్ అటాక్ని అయితే ప్రయోగించడానికి సిద్ధమవుతాడు. ఆ అటాక్ నేరుగా వాడి చెస్ట్కి అయితే తగులుతుంది. ఆ దెబ్బతో వాడు చాలా దూరం అయితే వెళ్తాడు. అయినప్పటికీ బ్లేడ్ గార్డ్కి పెద్దగా డ్యామేజ్ అయినట్టుగా ఏమాత్రం కనిపించదు. ఏంటి వాడు ఇంకా అలాగే నిలబడుకొని ఉన్నాడని చెప్పేసి అనుకుంటాడు. కానీ ఒక్క సెకండ్లో మనోడు ఏదో ఒక వింత ఎనర్జీని అయితే ఫీల్ అవుతాడు. అసలు అది ఏంట్రా అని చెప్పేసి మనోడు ఒక్క సెకండ్ వెనక్కి తిరిగి చూస్తాడు. చూసేదలకు వాడి 2 చేతులు తెగిపడిపోయి ఉంటాయి. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. నేను నీ దగ్గర నుంచి ఆశించింది ఇదే. నిజానికి నాకు ఇక్కడ నీతో ఆడుకునే సమయం ఏమాత్రం లేదు. కాబట్టి కాసేపు సైడ్ అయితే నిల్చో, లేదా ఖచ్చితంగా నేను చంపేస్తానని చెప్పేసి అంటాడు. నేను ఇప్పుడు ఈ ప్లేస్కి ఇంకొకరిని కలవటానికి అయితే వచ్చాను. నేను చూసి చాలా కాలం అయినట్టుంది. నన్ను నీకు పరిచయం చేసుకుంటాను. నేను కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఏంటి కొంచెం విచిత్రంగా ఉంది. వాడి బాడీ నుండి ఎటువంటి ఫీలింగ్స్ ఏమాత్రం పసిగట్టలేకపోతున్నాడు. వాడు పూర్తిగా నేచర్తో కలిసిపోయినట్టున్నాడు. అంటే ఖచ్చితంగా అది వీడే 6 బ్లేడ్ మార్షల్ సంబంధించిన అసలైన బ్లేడ్ గార్డ్. వీడే ఫ్యూచర్ నుండి పాస్ట్గా టైం ట్రావెల్ చేసి వచ్చిన వాడు. నా కళ్ళతో యుద్ధం చేసిన వాడు కూడా వీడే అని చెప్పి చియోన్ అర్థం చేసుకుంటాడు. హే ఒక్క నిమిషం అని చెప్పేసి బ్లేడ్ గార్డు గట్టిగా ఒక నేలనైతే కిక్ చేస్తాడు. ఆ దెబ్బ అక్కున్న ప్రదేశం మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుంది. లాస్ట్ టైం ఏకే యూగాడు అల్టిమేట్ మూవ్ చేసి మనోడు గట్టిగా ఒక పంచ్ ఇస్తాడు కదా, ఆ పంచ్ ఎఫెక్ట్ మొత్తం వాడు బాడీ స్ప్రెడ్ చేసుకుందాం అనుకుంటాడు. అది కుదరకపోవడంతో మనోడు ఆ ఎనర్జీ మొత్తాన్ని ఒక్కసారిగా నేలకి పంపిస్తాడు. ఆ దెబ్బ అక్కున్న ప్రదేశం మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుంది. కేవలం పంచ్ టెక్నిక్తో ఇంత స్ట్రాంగ్గా ఒకడు మారుతాడని ఏమాత్రం ఊహించలేదు. ఇలాంటి వాడిని చూసి చాలా కాలమైంది. ఇలాంటి వాళ్ళు నాకు ఇష్టం. నీ కల్టుకు సంబంధించిన వాళ్ళ తర్వాత నాకు అత్యంత ఇష్టమైన వాళ్ళు వీడు కూడా ఒకడని చెప్పేసి మాట్లాడతాడు. చూస్తూ ఉంటే వీడు హెవెన్లీ డీమన్ కలిసినట్టుగా మాట్లాడుతున్నాడు ఏంటని చెప్పేసి చియోన్ ఆలోచిస్తూ ఉంటాడు. బ్లేడ్ గార్డ్ అయితే వచ్చేసి ఏకే యూగాడు చనిపోయాడైతే అనుకుంటాడు. ఇక మన ఏకే యూగాడు అయితే వచ్చేసి గతంలో కూడా మన హెవెన్లీ డీమన్ అయితే కలిసి ఉంటాడు. మనోడు మొట్టమొదటిసారి కనుక్కున్న మార్షల్ ఆర్ట్స్ యోధుడు. ఇప్పుడు వీడు బ్లేడ్ గార్డ్ దగ్గర నుండి ఎలాంటి ఫీలింగ్ అయితే లేకుండా ఉన్నాడో అదే విధంగా వాడిని కూడా చూసినప్పుడు ఏకేయు అదే ఫీలింగ్ అయితే వచ్చి ఉంటుంది. దాన్ని తెలుసుకుని ఒకసారిగా ఏకేయు ఆలోచించడం మొదలు పెడతాడు. ఈ అన్ని విషయాల్ని మన బ్లేడ్ గార్డ్ అయితే వచ్చేసి మన చియోన్ చెప్తూ ఉంటాడు. ఆగు అంటే మనం మనసులో మాట్లాడుకుంటున్నామంటే ఓ రకంగా అదే అనుకోవచ్చు. ఒక మనిషి భావోద్వేగాలు నా లోపల నుండి అవి ఎప్పుడో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేనట్టుగా అయితే మన బ్లేడ్ గార్డ్ మాట్లాడతాడు. ఇక ఈ టైంలో చియాన్ యోగును ఒకటైతే గమనిస్తాడు. అంత వాన పడుతున్నప్పటికీ వాడి బాడీ మీద ఒక్క చినుకు కూడా పడదు. అది పడినట్టుగా పూర్తిగా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. వాడి బాడీ చుట్టూ ఒక ఎనర్జీ షీల్డ్ లాగా ఉంటాయని మనోడైతే గమనిస్తాడు. ఇక బ్లేడ్ గార్డ్ మాట్లాడుతూ నిజంగా 10 years చాలా వింత విషయాలు అయితే జరిగినట్టుగా నాకు అనిపిస్తుంది. చాలా విషయాలు పూర్తిగా మారిపోయాయని చెప్పేసి అంటే అసలు నువ్వు ఏం మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నావు? నువ్వు నాకన్నా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నావు. నువ్వు ఒక కొత్త డీమన్ హ్యూమన్ గార్డ్ అనుకుంటున్నాను. నీలో పూర్తిగా ఎమోషన్స్ అయితే ఉన్నాయి. అంతేకాదు నువ్వు ఒక సరైన డీమన్ గార్డ్వి. నాకు అర్థం కావట్లేదు. నేను నీకేదో చాలా ఏళ్ళుగా తెలిసినట్టుగా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, కానీ నేను నిన్ను కలవటం ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి అంటాడు. ఓ అందులో నువ్వు పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను నిన్ను చాలా కాలంగా అయితే గమనిస్తూ ఉన్నాను. నిన్ను కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నీతో ఇక్కడ నిలబడి మాట్లాడకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. నాతో ఫైట్ చేయాలని నువ్వు అనుకుంటున్నావు నాకు చాలా బాగా తెలుసు. అదొక మూర్ఖత్వమైన ఆలోచన అని చెప్పేసి చాలా ఫాస్ట్గా ఒక్క స్ప్లిట్ సెకండ్లో వాడి దగ్గరికి అయితే వస్తాడు. మనోడిని గట్టిగా కిక్ చేస్తాడు. మనోడు చాలా దూరం అయితే వెళ్తాడు. నిజంగా అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. వాడు నన్ను తన్నడానికి ప్రయత్నించాడు.
వాడు కేవలం నాకు టచ్ అయినప్పటికీ అది చాలా బలంగా అనిపిస్తుంది. నువ్వు పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నిజానికి ఆ అటాక్ నేను నీ చేయి విరగొట్టడానికి ట్రై చేశాను, కానీ నువ్వు అక్కడి నుంచి తప్పించుకున్నావని చెప్పేసి ఈసారి మళ్ళీ అటాక్ అయితే చేస్తాడు. మనోడు తన 2 చేతులు అడ్డం పెట్టి ఆ అటాక్ అయితే బ్లాక్ చేస్తాడు. అసలు ఇదేంటి, గతంలో ఉన్న దానికన్నా ఇది చాలా రెట్టింపు బలంతో నా మీద దాడి చేస్తున్నట్టుగా ఉంది. 1 కాదు 2 కాదు, చాలా రెట్లు బలంగా అయితే ఉందని చెప్పేసి అనుకుంటే ఎలాగైనా సరే నేను కొద్దిగా మూవీ ఈ అటాక్ తప్పించుకోవాలని చియాన్ కొద్దిగా మూవీ ఆ అటాక్ తప్పించుకుంటాడు. కానీ ఆ అటాక్ ఇంపాక్ట్ వల్ల చాలా పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది. చూస్తే ఆల్మోస్ట్ మనం 2 చేతులు విరిగిపోతాయి. నానోమిషన్ అప్పుడే మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇస్తుంది. నీ 2 చేతులు అయితే విరిగిపోయి అవి హీల్ అవ్వడానికి కాస్త సమయం పడుతుంది, అవి సెల్ఫ్గా హీల్ అవ్వాలని చెప్పేసి అంటుంది. ఏంటి ఇంకా నీ ఆర్మర్ ఏమాత్రం బ్రేక్ అవ్వలేదా? చూస్తూ ఉంటే అది ఒక నార్మల్ ఆర్మర్ కాదనిపిస్తుంది. వెయిట్ ఒక్క నిమిషం ఆగు, నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఫ్యూచర్ టెక్ కి సంబంధించిన ఆర్మర్ అయితే ఉపయోగిస్తున్నావు కదా, అది ఎలా వచ్చింది? చాలా ఫాస్ట్ గా చియాన్ జంప్ చేసి గాల్లోకి వెళ్ళి ఒక ఫార్మ్లెస్ స్వాన్ ని క్రియేట్ చేస్తాడు. ఏంటి బ్లాక్ ఫ్లేమ్సా? అంటే నువ్వు 2 స్వాట్ టెక్నిక్స్ ని ఒకే దానిగా కలిపి అటాక్ చేయబోతున్నావా? వాళ్ళు అంటాడు లేదో మనోడు చాలా స్వాట్స్ వాని మీద కంటిన్యూస్ గా అయితే అటాక్ చేస్తూనే ఉంటాడు. కానీ మనోడు యూజ్ చేసే టెక్నిక్స్ని వాడు చాలా ఈజీగా డిఫీట్ చేస్తూ ఉంటాడు. నాకు ఇప్పుడు అర్థమైంది ఆ బ్లేడ్ మాస్టర్ నేను ఎదుర్కోవడానికి ఎంత కష్టపడ్డాడు అనే విషయం. నేను చూసి డిసప్పాయింట్ అవుతాను అనుకున్నా, కానీ నేను చూస్తే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఈ టెక్నిక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని చెప్పేసి అంటాడు. నేను ఫైట్ చేసినప్పుడు వాడు ఆ టెక్నిక్స్ ఎదుర్కోవడానికి ఎంత కష్టపడ్డాడు అదే ఒకసారి నువ్వే చూసి తెలుసుకుంటే సరిపోదని చెప్పేసి మనోడు ఒక పెద్ద స్వామ్లెస్ స్వాన్ క్రియేట్ చేసి వాడి మీద అటాక్ చేస్తాడు. డీమన్ గాడ్ స్వాడ్ ఆర్ట్ ఫస్ట్ లేయర్. కానీ బ్లేడ్ గార్డ్ అయితే వచ్చేసి ఆ అటాక్ చాలా సింపుల్గా వాడి ఒంటి చేత అయితే ఆపేస్తాడు. అలా చియాన్ యోగుని కంటిన్యూస్గా వాడి మీద అటాక్ చేస్తున్నప్పటికీ బ్లేడ్ గార్డ్ అయితే వచ్చి చాలా సింపుల్గా వాడి చేతితో ప్రతి ఒక్క అటాక్ని డిఫెండ్ చేస్తూ ఉంటాడు. ఇక చియాన్ యోగుని వాడిని చూస్తాడు, వాడిని చూసి ఒకసారి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే మనోడు అన్ని అటాక్ చేసినప్పటికీ కేవలం వాడు ఒంటి చేతులతో ఆ అటాక్స్ ఈజీగా అయితే డిఫెండ్ చేస్తూ ఉంటాడు. నేను అనుకున్న దానికన్నా నువ్వు చాలా బలంగా మారావు. ఒక్క చేతితో నేను ఆపగలను అనుకున్నా, కానీ నువ్వు నా 2 చేతులు ఉపయోగించేలా చేశావు. నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు ఈ టెక్నిక్తో పాటు ఇంకొక టెక్నిక్ కూడా యాడ్ చేసి నా మీద అటాక్ చేసావు కదా అని చెప్పేసి అంటాడు. సరే ఇక ఇది నీ వంతు, నేను ఇప్పుడు అటాక్ చేస్తా, దీన్ని బ్లాక్ చేయడానికి కనీసం అన్నా ట్రై చేయని చెప్పేసి ఒక పెద్ద స్లాష్ అటాక్ లాంటిది అయితే చేస్తాడు ఒక ఫార్మ్లెస్. ఇక అప్పుడే చియాన్ యోగుని అయితే వచ్చేసి 2 ఫార్మ్లెస్ స్వార్డ్స్ పెద్దవి క్రియేట్ చేసి దానికి అడ్డు పెట్టి మనోడు ఆ అటాక్ని బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. మనోడు చాలా వరకు కష్టపడతాడు, కానీ అది ఏమాత్రం పనిచేయదు. ఆ అటాక్ నేరుగా మన చియాన్కి అయితే తగులుతుంది. అక్కడ ప్రదేశం మొత్తం ఒకసారిగా పూర్తిగా నాశనం అయిపోతుంది. ఆ అటాక్ ఇంపాక్ట్ మొత్తాన్ని మన నానోమిషన్ అయితే వచ్చేసి హీల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ 99% మనోడికి అయిన డ్యామేజ్ మొత్తాన్ని నానోమిషన్ హీల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దానివల్ల మనోడి బాడీలో చాలా వరకు విపరీతంగా డ్యామేజ్ అవుతుంది. బ్లేడ్ గార్డ్ చేసిన అటాక్ నానోమిషన్ బ్రేక్ చేసి బాడీ లోపలికి అయితే వెళ్ళి అక్కడి నుంచి డ్యామేజ్ చేయడం అయితే మొదలు పెడుతుంది. కాబట్టి లోపల ఉన్న డ్యామేజ్ ఆర్గాన్స్ అయితే వచ్చేసి నానోమిషన్ అంత త్వరగా హీల్ చేయలేకపోతుంది. ఆ ఎనర్జీని ఎలాగైనా సరే మనోడు బయటికి పంపించడానికి ప్రయత్నిస్తుంది. నువ్వంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను లోపల పంపించిన ఎనర్జీని బయటికి తీయడం అది నీ వల్ల కాదు. ఇప్పుడు నువ్వు చాలా వీక్గా ఉన్నావు కాబట్టి అది నీ వల్ల కాదు అని చెప్పేసి అంటాడు. నేను ఇప్పుడు ఇక్కడ రాక వరకు ముందే నువ్వు ఇక్కడ చాలా మందితో ఫైట్ చేస్తావు కంటిన్యూస్గా, కాబట్టి అది నీ వల్ల కాదు, వదిలే అని చెప్పేసి అంటాడు. సో అయితే అప్పటి నుంచి నువ్వు ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని చూస్తూనే ఉన్నావన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని నేను నీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. నీ ఎనిమిస్ మొత్తాన్ని చెదరగొట్టి ఒక్కొక్కరిగా విడదీసి చంపడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, దీన్ని నేను నీ దగ్గర నుంచి నా దగ్గర నేర్చుకున్నావు. ఇక చాలు ఆపు, నేను కలవటం ఇదే నిన్ను మొదటిసారి. నువ్వేదో నాకు తెలిసినట్టుగా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నాకు తెలుసు నువ్వు నా లాంటి వాడివి కాదు. నీలో ఇంత శక్తి ఉన్నా కానీ నీకు ఎమోషన్స్ అయితే ఉన్నాయి, కానీ నా బాడీలో అట్లాంటి ఎమోషన్స్ ఏమాత్రం లేవని చెప్పేసి మనోడు పాస్ట్కి సంబంధించిన చాలా విషయాలు చెప్తాడు. అంటే చిన్నప్పటి నుండి చియాన్ యోగుని గమనిస్తున్నట్టుగా మన బ్లేడ్ గార్డ్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. అవన్నీ వింటున్న చియాన్ యోగుని అయితే వచ్చేసి అంటే నా నానోమిషన్ ఉంది కదా అని దాన్ని బేస్ చేసుకొని ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నాడా ఏంటా అని చెప్పేసి షాక్ అవుతాడు. అలాంటి ఆలోచన నాకు మాత్రం ఎందుకు వస్తుంది అనుకున్నావు? పాస్ట్కి వెళ్ళి మొత్తం చేంజ్ చేయాలని నాలాగే ఇంకొకరు కూడా అయితే ఆలోచించి ఉండొచ్చు కదా. కేవలం నా దగ్గర ఉన్న నానో సూట్ చూసి వీడు ఇన్ని విషయాలు కనిపెట్టగలిగాడు అని చెప్పేసి అని ఆశ్చర్యంగా చూస్తాడు. ఇది కొంచెం విచిత్రంగానే ఉంది. నీకు ఫ్యూచర్కి సంబంధించిన నానోటెక్ సూట్ అయితే ఉంది, ఈ విషయాన్ని వాళ్ళు ఎందుకు కనిపెట్టలేకపోయారో అర్థం కావడం లేదు. దీన్ని కనుక నేను బ్రేక్ చేసి కనుక తీసుకుంటే దాన్ని నేను ఉపయోగిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక సరే మాటలు కట్టి పెడదామని చెప్పేసి వాడి అంతర్గత శక్తిని ఒక్కసారిగా బయటికి విడుదల చేస్తాడు. స్ప్లిట్ సెకండ్లో చియాన్ వెనక్కి అయితే వస్తాడు. అసలేంటి ఇది మళ్ళీ ఇంకా భయంకరమైన శక్తిగా విడుదలవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. వాడు అదే టెక్నిక్ మళ్ళీ నా మీద ఉపయోగించబోతున్నాడు అని చెప్పి చియాన్ వైట్ టైగర్ ఒక ఎసెన్స్ కోర్ని తీసుకుంటాడు చేతిలోకి. ఆ అటాక్ డిఫెండ్ చేసుకోవడం కోసం మనోడు ఎసెన్స్ కోర్ అడ్డు పెడతాడు. అదే సమయంలో దానిలో ఉన్న కొంత భాగాన్ని ఎనర్జీని అయితే మనోడు అబ్జర్వ్ చేసుకుంటాడు. ఫస్ట్ వీడి చేసిన అటాక్ ఆ వైట్ టైగర్ ఎసెన్స్ కోర్కి అయితే టచ్ అవుతుంది. దాని లోపల ఉన్న ఎనర్జీతో పాటు వాడు చేసిన ఎనర్జీ అటాక్ కూడా మనోడు పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటాడు. ఏంటి ఈ ఎనర్జీ నాకు కీ ఎనర్జీ అని చెప్పేసి వాడు ఒకవైపు షాక్ అవుతాడు. అప్పుడే మనోడు ఒక పెద్ద ఫార్మ్లెస్ వాడిని క్రియేట్ చేసి వాడి మీదకి అటాక్ చేయడానికి పంపుతాడు. ఇది నీ వంతు, వీలైతే దీన్ని ఆపడానికి ప్రయత్నించని చెప్పేసి అంటాడు. దాంతోపాటు అక్కడ పర్పుల్ లైటింగ్ టెక్నిక్ కూడా అయితే ఉంటుంది.
కానీ బ్లేడ్ గార్డ్ అయితే వచ్చేసి జస్ట్ వాడు చేయి అడ్డు పెడతాడు అయితే ఆ చేతికి టచ్ అయ్యి ఆ అటాక్ రెండుగా స్ప్రెడ్ అయిపోతుంది. లాస్ట్ టైం చియాన్ యోగున్ అయితే వచ్చేసి ఏకే యూగన్ తో ఫైట్ చేసినప్పుడు కూడా మనోడు చేసే అన్ని అటాక్స్ ని వాడు ఇదే విధంగా ఈజీగా డిఫీట్ చేయగలుగుతాడు. కానీ వీడు వాడికైనా చాలా బలంగా ఉన్నాడని చెప్పేసి అలా చియాన్ యోగున్ కంటిన్యూస్ గా వాడి మీద అటాక్ చేస్తూనే ఉంటాడు. చియాన్ కూడా తెలుసు వాడి బాడీలో ఉన్న కీ ఎనర్జీ మొత్తాన్ని పూర్తిగా వాడేస్తున్నాడు. క్రమక్రమంగా వాడి బాడీ మొత్తం వీక్ అయిపోవటాన్ని చియాన్ గమనిస్తాడు. నేను ఇలా ఎంతసేపు పోరాడుతానో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా వీడిని ఇక్కడే ఓడించి తీరాలని అటాక్ కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటాడు. మనోడు అన్ని అటాక్ చేసినప్పటికీ వాడి మీద ఒక చిన్న గీత కూడా పడి ఉండదు. కనీసం నేను చేసే అన్ని అటాక్స్ని బ్లేడ్ మాస్టర్ కూడా ఏమాత్రం తట్టుకోలేకపోయాడు. కానీ వీడెలా తట్టుకున్నాడో అర్థం కావట్లేదు. నేను చేసే ప్రతి ఒక్క అటాక్ని చాలా ఈజీగా డిఫీట్ చేస్తాను. నానో మెషిన్ మనోడికి ఆల్రెడీ ఇండికేషన్ ఇస్తుంది. మనోడు బాడీలో ఉన్న ఎనర్జీ కేవలం 1% మాత్రమే ఉంటుంది. ఆ నొప్పి మనోడు తట్టుకోలేక చాలా విలువలాడిపోతూ ఉంటాడు. వాడు చేసే అన్ని అటాక్స్ వల్ల మనోడు బాడీ చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. ఇక మనోడు చేసిన కంటిన్యూస్ అటాక్స్ వల్ల బ్లేడ్ గార్డ్ ఒక చిన్న చెయ్యి అయితే కొద్దిగా డ్యామేజ్ అవుతుంది. పర్లేదు, నేను అనుకున్న దానికి నన్ను కొంచెం బలంగానే దాడి చేసినట్టుగా ఈ ఎనర్జీ నా చేతిని హీల్ అవ్వకుండా అయితే ఆపుతుందని చెప్పేసి వాడి ఎనర్జీని ఉపయోగించి ఆ ఎనర్జీ మొత్తాన్ని బయట పంపిస్తాడు. విత్ ఇన్ సెకండ్స్ లో వాడి బాడీ మొత్తం తీరాలి. నువ్వు ఆ ఏకే యుగాని కన్నా చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు. నేను నిన్ను ఓడించడానికి నువ్వు నన్ను ఎక్కువ కష్టపడేలా చేసావని చెప్పేసి ఇక ఇక్కడితో ఇక్కడంతా ముగిసిపోతుంది అని ఒక చిన్న కీ ఎనర్జీ లాంటిది వాడి మీద అయితే అటాక్ చేస్తాడు. అది చియాన్ బాడీకి టచ్ అయ్యే వాడు లోపల ఉండేది పూర్తిగా బయటకు వెళ్ళిపోయినట్టుగా మనోడు కనిపిస్తుంది. కానీ ఆ అటాక్ వల్ల మనోడు చాలా వరకు డ్యామేజ్ తీసుకుంటాడు. ఉడసాట ఉన్నట్టుగా కుప్పకూలి పడిపోతాడు. నాకు తెలుసు నీ బాడీ ఇప్పటికి ఫుల్ గా అయితే డ్యామేజ్ అయిపోయింది కాబట్టి అది రికవర్ అవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. కానీ నువ్వు ఇక్కడ రికవర్ ఆప్షన్ ఏమాత్రం లేదు. ఇక్కడ నువ్వు చేస్తావని చెప్పి చియాన్ కూడా అయితే అర్థమైపోతుంది. నా బాడీలో స్ప్లిట్ సెకండ్ ఏదో బయటకు వెళ్ళినట్టుగా నాకు అనిపించింది. ఇక చియాన్ బాడీ కూడా రికవర్ అవటం అయితే ఆగిపోతుంది. వాడు యూజ్ చేసిన టెక్నిక్ కేవలం ఒక చిన్న కీ స్వాట్ టెక్నిక్ లాగా నాకు అనిపించింది. కానీ అస్సలు అర్థం కాని విషయం ఏంటంటే నేనేదో చనిపోతున్న ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. చాలా బాధగా ఉందని చెప్పేసి అనుకుంటా. ఈ టైంలో బ్లేడ్ గార్డ్ అయితే వచ్చేసి మనోడి మీద అటాక్ చేసి ఆ విన్ వైట్ ఒక యాక్షన్ స్కోర్ కొంచెం దూరంగా పడేలా చేస్తాడు. ద గ్రేట్ డీమన్ గార్డ్ చావబోయేది నేను చూడబోతున్నాను. వాడు చాలా బాధపడుతూ అతి తీవ్రంగా గాయపడి వాడు కుక్కలా చావటం నేను ఇక్కడైతే చూస్తాను. ఇలాంటివి చూసి నాకు చాలా కాలమైంది. నువ్వు ఎలా చేస్తావో చూడాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పేసి అంటాడు. ఈ టైంలో అక్కడికి ఎంట్రీ మన ఏకే యూగాడ్ అయితే ఇస్తాడు. అస్సలు అర్థం కావట్లేదు. నా బాడీ ఒక్క ఇంచు కూడా కదలడం లేదు. అంటే చావంటే ఇదేనా, నేను త్వరలో చనిపోబోతున్నానా అని చెప్పేసి అంటే అప్పుడే మనోనికి ఒక వాయిస్ అయితే వినపడుతుంది. ఏంటి నువ్వు మరీ అంత వీక్గా ఉన్నావా ఏంటి? మనం చంపిన వాడు ఇంకా అక్కడ బ్రతిక ఉన్నాడు. ఆ విషయం నువ్వు గమనించట్లేదా? మా కోసం కనీసం చివరిసారిగా వాడిని చితకబాది మా దగ్గరికి రావచ్చు కదా, లేదంటే నేను కొద్దిగా ఫీల్ అవుతానని చెప్పేసి విన్ వైట్ టైగర్ ఉంటుంది. మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది కానీ నాకు ఓపిక ఏమాత్రం లేదు. నా బాడీ కూడా ఏమాత్రం ఒక్క ఇంచు కూడా కదలడం లేదు. అంతేకాదు నా 2 చేతులు కూడా పోయాయని చెప్పేసి అంటే ఒక్క నిమిషం మాకు నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి వచ్చారా అని అంటే కాదు, ఇప్పుడు అది సరైన సమయం కాదు. నువ్వు ఒక విషయాన్ని ఇంకా ఇక్కడ చేయాల్సి ఉందని చెప్పేసి అంటే అసలు అదేంటి? నా కోసం చివరిసారిగా వాడిని గట్టి ఒక పంచ్ కొట్టు, మనం ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోదామని చెప్పేసి అంటాడు. అప్పుడే ఏదో కొంచెం విచిత్రమైన ఎనర్జీని ఫీల్ అవడంతో బ్లేడ్ గార్డ్ కొంచెం వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఏకే యుగాడు మళ్ళీ నిలబడుకొని ఉంటాడు. ఏంట్రా వీడు 2 చేతులు పోయాయని వీడికి గుర్తుకున్నాయే లేదా మళ్ళీ నాతో యుద్ధాల్లోకి దిగాలనుకుంటున్నాడా? వీడు ఇంత వీక్గా ఉన్నాడు కదా, అయినా కానీ నాతో ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నాడు? ఇలా చూడు, నువ్వు పట్టుదలతో సాధించేది ఏదీ లేదు అని చెప్పేసి అంటాడు. నీ 2 చేతులు పూర్తిగా కోల్పోయావు, ఇక నువ్వు చేసేది ఏం లేదు అని చెప్పేసి అంటే ఓ అలాగా, కానీ నా 2 ఫ్రెండ్స్ నేను ఇక్కడ చేయాల్సిన ముఖ్యమైన పని ఏదో ఒకటి ఉందని చెప్పారు. ఏకే యూగాడ్ అయితే వచ్చేసి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇచ్చిన మోటివేషన్ తో మనోడు వాడి మీద చివరి అటాక్ చేయడానికి సిద్ధమవుతాడు. ఏకే యూగాని చేతులు లేకపోవచ్చు కానీ వాడి ఎనర్జీ మొత్తాన్ని ఉపయోగించి ఒక పెద్ద చేతిలా మార్చి వాడి మీద గట్టిగా పంచ్ అయితే కొడతాడు. ఆ దెబ్బకు మన బ్లేడ్ గార్డ్ చాలా దూరం వెళ్ళి పడతాడు. అంతేకాదు వాడి నోట్ నుంచి బ్లడ్ కూడా అయితే వస్తుంది. ఫస్ట్ టైం వాడి బ్లడ్ వచ్చేలా మనోడు కొట్టుంటాడు. ఇక బ్లేడ్ గార్డ్ లేచి నిలబడకుండా కానీ వాడి బాడీ ఏదో ఉన్నట్టుగా ఫీల్ అవుతాడు. అదే మైండ్ ఫీల్. నిజానికి ఏకే యూగాడ్ వాడి మీద ఫిజికల్ గా పెద్దగా అటాక్ చేయకపోయినప్పటికీ వాడి బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని పూర్తిగా నాశనం చేయడానికి అయితే అటాక్ అయితే చేస్తాడు. నాకు చేతులు లేకపోవచ్చు, నేను నీ బాడీ మీద అటాక్ చేయలేకపోవచ్చు కానీ నీ సోల్ మీద అయితే అటాక్ చేయగలను కదా అని చెప్పేసి ఏకే యూగాడ్ ఆ అటాక్ చేసి ఉంటాడు. దాంతో మనోడి ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు, ఎందుకంటే కొన్ని 100 సంవత్సరాలుగా నువ్వు వాళ్ళ శిక్షణ తీసుకుంటున్నావు కాబట్టి ఇది కేవలం నీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇక చివరిసారిగా ఏకే యూగాడ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకొని నేను నా చివరి క్షణాల్లో కూడా నా పూర్తి బలాన్ని ఉపయోగించి నువ్వు వాడిని గట్టిగా ఒక పంచ్ అయితే కొట్టానని చెప్పేసి అనుకుంటాడు. అక్కడితో ఏకే యూ అక్కడే చనిపోతాడు. ఏంటి ఈ బాస్టర్డ్ గాడు ఇంత తీవ్రంగా చివరి క్షణాలు నా మీద దాడి చేసి ఇంతగా గాయపరిచాడు, అది కూడా చచ్చే ముందు నవ్వుతూ చచ్చాడు. నన్ను ఇంత తీవ్రంగా గాయపరిచి అవమానించడానికి అసలు వీడికి ఎంత ధైర్యం? ఈ మైండ్ ఫిస్ట్ అటాక్ ఏదైతే ఉందో
మనోడు యాజ్ ఇట్ ఈస్ అలాంటి అటాక్ మన చియాన్ యోగి మీద అయితే ప్రయోగించి ఉంటాడు. అందుకే మనోడు చచ్చిపోతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. వాడిని ఫిజికల్ గా డ్యామేజ్ చేయలేకపోయినప్పటికీ మెంటల్ గా డ్యామేజ్ చేస్తూ పూర్తిగా వాడి బాడీ మొత్తాన్ని లోపల నుండి నాశనం చేస్తుంది. కనీసం నేను హెవెన్లీ డీమన్ దగ్గర నుంచి కాకపోయినా కానీ వీళ్ళంటి వాడి దగ్గర ఇంత తీవ్రంగా గాయపడతాను ఏమాత్రం అనుకోలేదు. ఇక వేరే మార్గం లేదు. ముందుగా నా ఎనర్జీ మొత్తాన్ని ఉపయోగించి లోపల ఉన్న ఆ ఎనర్జీ మొత్తాన్ని మైండ్ ఫిస్ట్ అటాక్ ని బయటగా పూర్తిగా తీసేయాలని చెప్పేసి ప్రయత్నిస్తాడు. కానీ అటాక్ తీయడం బయటకి వాడి వల్ల సాధ్యం కాదు. లోపల మనోడు వాడి చేతితో వాడి హార్ట్ మొత్తాన్ని పిసికేస్తున్నట్టుగా అయితే ఉంటుంది. చూస్తే ఇది పెద్దగా పనిచేసేలా ఏమాత్రం అనిపించట్లేదు. ముందుగా నేను ఆ విన్ వైట్ ఒక ఎసెన్స్ కోట్ తీసుకుని దాని లోపల ఉన్న ఎనర్జీ మొత్తాన్ని పూర్తిగా తీసుకుని దాన్ని నాకు తగ్గట్టుగా ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆ విన్ వైట్ ఒక ఎసెన్స్ కోన్ అయితే తీసుకుంటాడు. దాన్ని చెక్ చేస్తాడు కానీ దాని లోపల కనీసం 1% కూడా కీ ఎనర్జీ అయితే ఉండదు. ఏంటి అసలు ఇది ఎలా సాధ్యమైంది? నేను వాడి మీద అటాక్ చేసినప్పుడు కొన్ని క్షణాలలో వాడు ఇంత పూర్తి శక్తిని అబ్జర్వ్ చేసుకున్నాడంటే అది అసాధ్యం. అసలు ఇది ఎలా సాధ్యమైంది? ఎంతైనా వాడు కూడా ఒక డీమన్ గార్డే కదా, వాడు నిజంగా చచ్చాడా లేదా నా ముందు నటిస్తున్నాడు, ఇంకొకసారి చెక్ చేసి తెలుసుకుందామని చెప్పేసి మన చియాన్ వైపుకి చాలా క్లోజ్గా అయితే వెళ్తూ ఉంటాడు. ఇక విన్ వైట్ ఒక ఎసెన్స్ కోర్ ఎనర్జీ మొత్తాన్ని మన నానోమిషన్ అయితే వచ్చేసి 98% ప్రాసెస్ అయితే చేస్తుంది. డైరెక్ట్ గా ఎనర్జీ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుండా ఆ విషయాన్ని నానోమిషన్ కి అయితే అప్పచెప్పేసి ఉంటాడు. స్టార్టింగ్ లో చియాన్ యోగిని అయితే వచ్చేసి ఆ విన్ వైట్ టేకిని వేసేసి దాని ఎసెన్స్ కోర్ అయితే సొంతం చేసుకుంటాడు కదా. ఇదంతా మనోడు అప్లై ప్లాన్ చేస్తాడు. ఒక్కసారిగా విన్ వైట్ టేకర్ లో ఉన్న ఎసెన్స్ కోర్ ఎనర్జీ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటే చాలా సమయం పడుతుంది. ఎలాగంటే మనోడు డ్రాగన్ తాబేలో ఒక ఎనర్జీని ఎసెన్స్ కోన్ అయితే మనోడు అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఎలాగైతే ఉందో అలా చాలా టైం పడుతుందని చెప్పేసి మనోడు ముందుగానే ఒక ప్లాన్ ముందుగా ఎనర్జీ మొత్తాన్ని మనోడు తీసుకోవాలి. దాన్ని ప్రాసెస్ చేసి మనోడి బాడీకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా నానిమేషన్ పూర్తిగా మనోడికి అయితే ఇవ్వాలి. కాబట్టి అలా లేకుండా ముందుగా విన్ వైట్ ఒక ఎసెన్స్ కోర్ లో ఉన్న ప్రతి ఒక్క పూర్తి ఎనర్జీని ముందుగా మన నానిమేషన్ అయితే అబ్జర్వ్ చేసుకుని దాన్ని పూర్తిగా కంప్లీట్ గా ప్రాసెస్ చేసి ఆ తర్వాత నెమ్మదిగా మనోడి బాడీలోకి వెళ్లే విధంగా అయితే ప్లాన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అది సక్సెస్ అవుతుంది. ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో మనోడు బ్లేడ్ మాస్టర్స్ లో ఫైట్ లో అయితే ఉంటాడు. ఇక ఆల్మోస్ట్ మనోడు క్లోజ్ వచ్చే టైంలో మనోడు చాలా ఫాస్ట్ గా మూవీ అక్కడి నుంచి చాలా దూరంగా వెళ్తాడు. అందులో ఉన్న పూర్తి ఎనర్జీని పూర్తిగా ప్రాసెస్ చేసి మనోడు ఉపయోగించుకునేలా మన నానోమిషన్ అయితే ప్లాన్ చేస్తుంది. ఏంటి ఇదంతా నువ్వు నానోమిషన్ సాయంతో చేసావా? ఇది అసాధ్యం. అది నాకు ఫ్యూచర్ ని వచ్చిందని చాలా బాగా తెలుసు. అది ఎంత ఫ్యూచర్ ని వచ్చినా కానీ అది తట్టుకునే శక్తి లేదు నాకు బాగా తెలుసు. అదంతా నువ్వు ఎలా ఏమాత్రం అంగీకరించలేని చెప్పేసి వాడి చేతిలో ఉన్న ఎనర్జీ కొన్ని దూరంగా విసిరేస్తాడు. నువ్వు ఆ విన్ వైట్ టోగర్ ఎసెన్స్ కొన్ని సొంతం చేసుకుంటే నేను చూస్తానని ఏమాత్రం అనుకోవద్దు. ఆ ఇమ్మోర్టాలిటీ నీకు దక్కడానికి ఏమాత్రం నేను ఒప్పుకోను. అది చెందితే నాకు మాత్రమే చెందాలి, లేదా ఎవరికి చెందకూడదు. ఆ ఇమ్మోర్టాలిటీ పొందితే నేను మాత్రమే పొందాలి. నువ్వు పొందితే నేను చూస్తూ ఉంటాను అనుకున్నావా అని చెప్పేసి మనోడి మీద అటాక్ చేయడానికి సిద్ధమవుతాడు. అప్పుడే మనోడు కూడా ఒక వాడిని వాడి మీదకైతే వదులుతాడు. మనోడు చాలా ఈజీగా దాన్ని అయితే డిఫీట్ చేస్తాడు. బాడీలో ఇంత క్వీ ఎనర్జీ మిగిలిందంటే నమ్మలేకపోతున్నాను. ఏంటి ఇవన్నీ నా మీద పని చేస్తాయని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పేసి అంటాడు. మనోడు వాడి మీద కంటిన్యూస్ గా అయితే అటాక్ చేస్తూనే ఉంటాడు. కానీ ఆ వాటనేది చాలా ఈజీగా డిఫీట్ చేస్తూనే ఉంటాడు. నేను ఇప్పటికీ చాలా అటాక్స్ వాడి మీద చేశాను. వాడిని చేసే ప్రతి ఒక్క అటాక్ చాలా సులభంగా అయితే డిఫీట్ చేస్తున్నాను. నా బాడీ కూడా రికవర్ అవడానికి చాలా సమయం పట్టేలా ఉంది. నేను ఇలాగే ఫైట్ చేస్తే కోలుకోవడం చాలా కష్టం అనుకుంటాడు. లాస్ట్ టైం బ్లేడ్ గార్డ్ చేసిన అటాక్ దెబ్బకి మనోడు బాడీలో ఏదో ఒక పెద్ద స్వాడ్ విరుక్కున్నట్టుగా అయితే మనోడికి ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఆ టైంలో చియాన్ యోగిని అయితే వచ్చేసి వాటితో ఫైట్ చేసే సిచ్యువేషన్ లో కూడా ఏమాత్రం ఉన్నాడు. మనోడు చాలా వీక్ గా అయితే ఉంటాడు. ఆ సమయం చూసుకొని చాలా ఫాస్ట్ గా మనోడు వాడు ఎదురుగా వచ్చి నిలబడుకుంటాడు. ఆ టైంలో చియాన్ యోగిని అటాక్ చేయడం ప్రయత్నిస్తాడు. కానీ వాడు సింపుల్ గా అటాక్ ని బ్లాక్ చేసి మనోడి చేతిని అయితే వెరకొట్టేస్తాడు. ఏంటో అందులో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని ఒక్కసారిగా అబ్జర్వ్ చేసుకుని దాన్ని ఉపయోగించడానికి ఓడించగలను అనుకుంటున్నాను. చాలా కోపంగా ఉంటాడు. ఆ సమయంలో మనోడు ఇంకో చేయి ఉపయోగించి వాడి మీద అటాక్ చేద్దామని ట్రై చేస్తాడు. కానీ మన బ్లేడ్ గార్డ్ అయితే వచ్చేసి ఆ చేతిని నరికేస్తాడు. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా చియాన్ యోగిని ఇప్పటికే చాలా మంది చేతులు నరికేశారు. కానీ వాడి చేతిని మొట్టమొదటిసారిగా నరికింది మన బ్లేడ్ గార్డ్. వాడు చేసిన అటాక్ నన్ను మరీ ఇంత తీవ్రంగా గాయపరుస్తుంది ఏమాత్రం అనుకోలేదు. ఆ కాంబాక్ డ్రైవ్ ఇక్కడ చివరిసారి చచ్చే ముందు కూడా నా మీద ఎంత తీవ్రంగా ఎలాగైనా సరే ఆ మైండ్ ఫిస్ట్ అటాక్ ని తప్పించుకోవడానికి చాలా వరకు ఎనర్జీ కావాలి. దాన్ని ఉపయోగించి నా బాడీలో ఉన్న వాడి ఎనర్జీ మొత్తాన్ని బయట తీసే అని చెప్పేసి అనుకుంటాడు. అదే సమయంలో మన నానోమిషన్ సూట్ అయితే అదేంది ఒకే దెబ్బకు రెండు పెట్టాలంటే ఇదేనేమో అనుకుంటా. ఈ ముందుగా ఈ నానోమిషన్ సూట్ ని పూర్తిగా నాశనం చేసేసి దాని లోపల ఉన్న ఎనర్జీ మొత్తాన్ని ఉపయోగించి నేను ఆ కాంబాక్ డ్రైవ్ గా నా మీద చేసిన అటాక్ ఇంపాక్ట్ మొత్తాన్ని పూర్తిగా తీసి నానోమిషన్ సూట్ పూర్తిగా నాశనం చేసి ఆ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుందాం అనుకుంటాడు. కానీ ఒక్క స్పిట్ సెకండ్ లో మనోనికి ఏదో ఒక వింత ఎనర్జీ ఫీలింగ్ అయితే కలుగుతుంది. అసలు ఇది ఏంట్రా అని చెప్పేసి అనుకుంటే అప్పుడే మన చియాన్ యోగి నానోమిషన్ ఇప్పుడే సరైన సమయం చెప్పేసి ఇంత ముందుగా మనోడు అబ్జర్వ్ చేసుకున్న ఆ ఎనర్జీని మనోడు ఎలక్ట్రిసిటీగా మార్చి 5% తో మనోడు బయటకి అయితే రిలీజ్ చేస్తాడు. ఆ దెబ్బకు మన బ్లేడ్ గార్డ్ చాలా దూరం వెళ్తాడు. ఆ అటాక్ తో బ్లేడ్ గార్డ్ అయితే వచ్చేసి వాడి బాడీ మీద ఉన్న కంట్రోల్ అయితే కోల్పోతాడు. ఇక మనోడి అటాక్ అయితే పనిచేయడం మొదలు పెడుతుంది. ఏకే యుగర్ చేసిన అటాక్ దెబ్బకు మనోడు గాల్లోని గిల్లగల కొట్టుకోవడం అయితే ఈ టైంలో చియాన్ యోగి ఒక 3 అతిపెద్ద స్వాట్స్ అయితే క్రియేట్ చేస్తాడు. వాటన్నిటి కంటిన్యూస్ గా వాడి మీద అటాక్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తాడు. చూస్తూ ఉంటే వాడు కాంబాక్ డ్రైవ్ చేసిన అటాక్ దెబ్బకు గిలగల కొట్టుకుంటున్నాడు. నాకు సరైన సమయం ఇదే, దీన్ని ఉపయోగించి వాడిని చంపేయాలని చెప్పేసి కంటిన్యూస్ గా వాడి మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు.
అలా కంటిన్యూస్ గా వాడి మీద స్వాట్స్ అయితే రిలీజ్ చేస్తూనే ఉంటాడు. అదొక పెద్ద మండి అగ్నిగోళం లాగైతే మారుతుంది. ఇక బ్లేడ్ గార్డ్ అయితే వచ్చేసి ఒక రౌండ్ సర్కిల్ లో ఒక ఎనర్జీ షీల్డ్ అయితే క్రియేట్ చేసి ఆ అటాక్స్ ని డిఫెండ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. వీడు ఆ టెక్నిక్ ఉపయోగించేలాగే చేస్తున్నాడు. నాకు ఇమ్మోర్టాలిటీ ఉన్నప్పటికీ నేను ఆ టెక్నిక్ ఉపయోగిస్తే ఈ కండిషన్ లోనే పూర్తిగా చనిపోవచ్చు అనుకుంటాను. కానీ చియాన్ యోగుని అయితే వచ్చేసి కాంబ్యాక్ డ్రైవ్ ఇచ్చిన ఛాన్స్ ఇంకొకసారి ఏమాత్రం మిస్ చేసుకోకూడదని వాడి మీద విపరీతంగా అటాక్ చేస్తూనే ఉంటాడు. నేను వీడిని ఇంత తీవ్రంగా గాయపరిచినప్పటికీ వీడు తిరిగి నా మీద ఇంతగా ఎలా అటాక్ చేయగలుగుతున్నావు డీమన్ గార్డ్ అని చెప్పి చాలా గట్టిగా అరుస్తాడు. ఒక్క సెకండ్ లో వాడు బాడీలో చేంజెస్ చూస్తే స్ప్లిట్ సెకండ్ లో అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది. మనోడు కూడా చాలా దూరం ఆ ఫోర్స్ ఎగిరి పడతాడు. యానిమేషన్ అప్పుడే మనోడికి ఇండికేషన్ అయితే ఇస్తుంది. నీ గుండె వేగం చాలా వేగంగా తగ్గిపోతూ ఉంది. నీ బాడీ రికవర్ చేయడానికి కూడా ఏమాత్రం లోపల ఏదో వింత ఎనర్జీ ఉండటం వల్ల మనోడి బాడీ కూడా యానిమేషన్ చాలా త్వరగా హీల్ చేయలేకపోతూ ఉంటుంది. మనోడు చూస్తే బ్లేడ్ గార్డ్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఆల్మోస్ట్ వాడి చెయ్యి ఒకటైతే పూర్తిగా లేచిపోతుంది. ఏంటి నిజంగా వాడు ఇమ్మోర్టాలిటీ పొందాడా? ఇక బ్లేడ్ గార్డ్ అయితే వచ్చేసి ఏంటి నా బాడీ ఇంకా ఎందుకు హీల్ అవ్వడం లేదు, అసలు ఈ డార్క్ ఎనర్జీ ఏంటి నన్ను హీల్ అవ్వకుండా ఆపుతుంది ఏంట్రా అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడే మనకి చాలా వరకు పెయిన్ అయితే కలుగుతుంది. ఆ పనికి మనని విధవ చచ్చే ముందు కూడా నా మీద అటాక్ చేసి చచ్చాడు. అందుకే ఆ అటాక్ ఎంత తీవ్రంగా నన్ను గాయపరుస్తుంది. ఇక చియాన్ యోగున్ చివరిసారిగా వాడి మీద అటాక్ చేద్దామని ట్రై చేస్తే మన యానిమేషన్ వార్నింగ్ ఇస్తుంది. నీ బాడీ అంత ఎనర్జీ లేదు, ఈసారి కనుక నువ్వు అటాక్ చేస్తే చనిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి ఉంటుంది. వాడి బాడీ ఉన్న చివరి ఎనర్జీ మొత్తం పూర్తిగా ఉపయోగించి ఫేమ్లెస్ స్వాట్స్ ఒకటి క్రియేట్ చేసి వాడి మీద అటాక్ చేయడానికి పంపిస్తాడు. దాని మధ్యలో వచ్చి బ్లాక్ చేస్తాడు. డామిట్ ఈ మధ్యలో ఈ బాస్టర్ ఎవడని చెప్పి లార్డ్ అసలు మీకు ఏం జరిగింది? చూస్తూ ఉంటే ఆ డిమోనిక్ కల్ట్ కి సంబంధించిన వాడు మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొస్తాడని ఏమాత్రం ఉంచలేదు. మీరు వాడిని చాలా సులభంగా ఓడించగలరు అనుకున్నా, అయినప్పటికీ మీ బాడీ ఎందుకు హీల్ అవ్వడం లేదు? అసలు మీ బాడీ చుట్టూ ఉన్న ఆ ఎనర్జీ బాడీ రికవర్ అవడానికి నేను హెల్ప్ చేస్తానంటే లేదు, ముందుగా వాడిని వెళ్ళి చంపు అని అంటాడు. కానీ ఈ పరిస్థితిలో నేను అక్కడికి వెళ్ళితే ఇక్కడ మీరు చనిపోయే ప్రమాదం ఉందంటే చెప్పింది చేయి వెంటనే ఆ డీమన్ గార్డ్ ని చంపేయని గట్టిగా లార్డ్ ఇంత కసిగా వాడిని చంపాలని ఎందుకు అనుకుంటున్నాడు? వాడిని చంపడం అతనికి చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. సరే మీరు చెప్పిన విధంగానే చేస్తాను. నా లార్డ్ ని వాడు ఇంత స్థాయికి తీసుకొచ్చా అంటే వాడిని ఖచ్చితంగా ఇక్కడే చంపేస్తాను. వాడు తన స్వాడ్ తీసుకుని మనోని చంపడానికి నేను ఈ రూపాన్ని మరి చాలా కాలం మంది అని చెప్పేసి అంటాడు. మనోడి దగ్గర ఫైర్ కిట్ కి సంబంధించిన ఎనర్జీ అయితే ఉంటుంది. ఎలాగైతే మన హియోబాంగ్ దగ్గర ఉంటుందో మనోడు ఫైర్ పవర్ ఉపయోగించగలడు. అదే విధంగా వీడు కూడా అయితే ఉపయోగించగలడు. కాదు మనోని కన్నా చాలా ఎక్కువగా ఉపయోగిస్తాడు. వాడు చాలా ఫాస్ట్ గా తన స్వాడ్ తీసుకుని చియోన్ మీద అటాక్ చేసి చివరిగా వాడిని చంపేద్దామని చాలా ఫాస్ట్ గా అయితే వస్తూ ఉంటాడు. మనోడు బాడీ కనీసం ఒక ఇంచు కూడా ఏమాత్రం అవ్వదు. వాడు ఆల్మోస్ట్ అటాక్ చేసే టైంలో అక్కడ ఒక పెద్ద ఐస్ బ్యారియర్ అయితే క్రియేట్ అవుతుంది. అసలు ఎవర్రా మన డాన్ చియోన్ అయితే ప్రత్యక్షం అవుతాడు. ఆ అటాక్ ని మనోడు చాలా సింపుల్ గా అయితే డిఫీట్ చేసి వీడి కల్ట్ లో కూడా ఇంత బలమైన వాళ్ళు ఉన్నారా? చూస్తూ ఉంటే నాకు సరి సమానంగా అనిపిస్తుంది, లేదా నాకన్నా బలమైన వాడు డాన్ చియోన్ మీద కొన్ని ఫైర్ అటాక్స్ అయితే చేస్తాడు. కానీ మనోడు అక్కడ ఉన్న వాడి దండం ఉపయోగించి వాడిని చాలా సులభంగా అయితే డిఫీట్ చేసుకుంటూ ఉంటాడు. వాడిని తప్పించుకొని మనోని వేసేయడానికి ప్లాన్ చేస్తాడు. కానీ మధ్యలో మన డార్క్ కింగ్ అయితే వచ్చేసి వాడి మీద అటాక్ చేసి వాడిని అయితే బ్లాక్ చేస్తారు. వీళ్ళిద్దరు చాలా ఫాస్ట్ గా స్వాడ్ ఫైట్ అయితే చేసుకుంటూ ఉంటారు. కంటిన్యూస్ గా వాళ్ళిద్దరి మధ్య అలా బ్యాటిల్ జరుగుతూ ఉంటుంది. అసలు ఇంతకి నువ్వెవడరా అంటే నన్ను అందరూ డార్క్ కింగ్ అని పిలుస్తారు. నా లార్డ్ ని టచ్ చేయడానికి ఏమాత్రం ప్రయత్నించవద్దు. అలా టచ్ చేసావంటే నీ చావు నువ్వు ఏరుకొని తెచ్చుకున్న వాడివి అవుతావు. సో వీడు ఇక్కడికి వచ్చాయంటే వీడికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారా అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడే మనోని గ్రూప్ మొత్తం అక్కడికి చాలా వేగంగా అయితే వస్తుంది. వచ్చే రంగానే వాళ్ళు డైరెక్ట్ గా మన చియోన్ దగ్గరికి అయితే వెళ్తారు. మనోని సిచ్యువేషన్ చూసి చాలా వరకు భయపడతారు. అసలు మన లార్డ్కి ఏం జరిగింది? మనోనికి ఒక చేయలేకపోవడానికి కూడా వాళ్ళు గమనిస్తారు. అసలు మన లార్డ్ చేయికి ఏమైందంటే మన హ్యోబాంగ్ అయితే వచ్చేసి ఇప్పటికే మన లార్డ్ చాలా వరకు ఎసెన్స్ కొని సొంతం చేసుకున్నాడు కదా, వాటి ఎఫెక్ట్ ఏమో అని చెప్పేసి అంటాడు. ఒక సైడ్ గుల్వాంగ్ అయితే వచ్చేసి నేను కనీసం వీళ్ళిద్దరితో అయితే ఎలాగైనా సరే హ్యాండిల్ చేయగలను, ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదని చెప్పేసి వాళ్ళ లార్డ్ని తీసుకొని వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తాడు. అప్పుడే వాళ్ళ లార్డ్ దగ్గరికి మన ముసలి తాత మన చియోన్ వాళ్ళ తాత ఆ సైడ్ మనిషే కాదు సగం బాడీ లేచిపోయినప్పటికీ వాడు ఇంకా ప్రాణాలతో బతికే శ్వాస తీసుకుంటున్నాడు. ఒకవేళ చియాన్ యోగుని ఇంత దారుణంగా స్థితికి తీసుకొచ్చింది వీడైతే ఇంకా చాలా ప్రమాదకారి. వెంటనే ఇక్కడ చంపారని ఒకటి దెబ్బకు మనల్ని వేసేయడానికి ప్లాన్ దానంతా చూసిన మన గుల్వాంగ్ అయితే చేసి ఈ బాస్టర్ అసలు నువ్వేం చేస్తున్నావురా అని చెప్పి చాలా గట్టిగా అరుస్తాడు. ద హెవెన్లీ డీమన్ స్వాట్ టెక్నిక్ ఉపయోగించి ఒకటే దెబ్బకు లేపేద్దామని చెప్పి అక్కడ అటాక్ చేస్తాడు. కానీ అప్పటికే ఇంత ముందుకు మన గుల్వాంగ్ కాపాడాడు కదా, 6 బ్లేడ్ మార్షల్స్ సంబంధించిన వాడు సబార్డినేట్, వాడు చాలా ఫాస్ట్ గా వచ్చి బ్లేడ్ గార్డ్ ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. అదిరింది సరైన సమయానికి వచ్చాడు. వీళ్ళంతా వాడి మీద అటాక్ చేయడానికి వస్తూ ఉంటే గుల్వాంగ్ అయితే వచ్చేసి ఒక ఫైర్ బ్యారియర్ అయితే క్రియేట్ చేసి అక్కడి నుంచి వాళ్ళు లార్డ్ని కాపాడు కదా, అక్కడి నుంచి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. వాడి వెనకాల మన డార్క్ కింగ్ తో పాటు మన జాన్ చియోన్ కూడా వాడిని వెంబడిస్తూ వెళ్దాం అనుకుంటారు. మన టీం అంతా వెళ్తూ ఉంటే ఇక చాలా దూరంగా మన మ్యూన్ చాలా గట్టిగా ఏడవడం అయితే మొదలు పెడుతుంది. అసలు ఏం జరిగిందని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తే మ్యూన్ చాలా బాధతో మన లార్డ్ అసలు ఊపిరి తీసుకోవడం లేదు అని చెప్పేసి అంటాడు. అది విని నాకున్న ప్రతి ఒక్కరు ఏంటి నువ్వేమో నాతో జోక్ చేస్తున్నావా, మన లార్డ్కి జస్ట్ గాయాలయ్యా అంతే, అతను ఏం చనిపోలేదు, అసలు నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి బాధపడతారు. మ్యూన్ కూడా చాలా వరకు బాధపడుతూ ఉంటుంది. అసలు నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి మన చియోన్ వాళ్ళ తాతయ్యతో చెక్ చేస్తాడు. చూస్తే మనం నిజంగానే ఊపిరి తీసుకోవడం అయితే ఆపేసి ఉంటాడు. అక్కడ ప్రతి ఒక్కరు మనోడు చనిపోయాడేమని చెప్పేసి అనుకుంటారు.
ఏంటి మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? మా లార్డ్‌కి ఏం కాదు. జస్ట్ అతను గాయపడ్డాడంతే. అతను స్ట్రోక్ కోల్పోయింటాడు. తొందరలోనే కోలుకుంటారని చెప్పేసి అక్కడున్న వాళ్ళు మాట్లాడుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ మ్యూన్గింగ్ అయితే వచ్చేసి లార్డ్‌ని ఇలా ఏమాత్రం విడిచిపెట్టలేను. నా అంతర్గత శక్తితో అతన్ని మళ్ళీ కోలుకునే విధంగా చేస్తాను. నా అంతర్గత శక్తి అతని బాడీ పంపించడానికి తనైతే ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే మన చేను వాళ్ళ తాతయ్య అయితే వచ్చేసి ఆపేస్తాడు. అలా చేయొద్దు. అలా చేస్తే ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. తను ఏం చేయని సిచ్యువేషన్ చాలా వరకు బాధపడుతూ ఉంటుంది. అక్కడున్న ప్రతి ఒక్కరు మన చేను చూసి బాధపడుతూ ఉంటారు. మనోడు చనిపోయాడని చెప్పేసి అక్కడున్న ప్రతి ఒక్కరు బలంగా ఫిక్స్ అయిపోతారు. అప్పుడే మనోడు బాడీ చుట్టూ ఒక వెలుతురు అయితే వస్తుంది. ఆటోమేటిక్గా మనోడు బాడీ గాల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు చాలా వరకు ఎనర్జీ మనోడు బాడీలోకి వెళ్ళటాన్ని మన ముసలోడైతే గమనిస్తారు. అది నాకు తెలుసు. అది 5 పౌరాణిక జీవుల ఒక ఎనర్జీ కదా, అది చియాన్ లోపలికి అయితే వెళ్తుంది. అప్పుడు మనను కొంచెం అయితే నమ్మకం అయితే వస్తుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మన లాడు ఆ 5 ఎనర్జీ కొన్ని సొంతం చేసుకున్నాడు కదా, ఆ ఎనర్జీ మొత్తం తను అబ్జర్వ్ చేసుకుంటున్నట్టుగా ఉంది. తను రూపం మార్చుకోబోతున్నాడు అని చెప్పేసి అంటాడు. ఇకప్పుడే మన హ్యూ బాంగ్ అయితే వచ్చి ఇంతగా డార్క్ ఎనర్జీ ఏంటి, అది మన లాడ్ చుట్టూ ఎందుకు తిరుగుతుంది, దాని అంతటి ఎందుకు మింగేస్తుంది అని చెప్పేసి అంటే దాన్ని చూసి మన ముసలోడు అయితే వచ్చేసి అది హెవెన్లీ డెమన్కి సంబంధించిన శక్తి కదా. ఇక్కడ మిగతా పౌరాణిక జీవుల శక్తులు మొత్తాన్ని మన హెవెన్లీ డెమన్కి సంబంధించిన ఎనర్జీ మొత్తం పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని పూర్తిగా అయితే మింగేస్తూ ఉంటుంది. అది కొన్ని క్షణాలలో ఒక మండే అగ్నిగోళంలాగా అయితే మారిపోతుంది. అందరూ జాగ్రత్తగా ఉండి మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మన లార్డ్ తన రూపం మార్చుకోబోతున్నాడు కాబట్టి మనం దానికి ఎటువంటి అంతరాయం కలిగించకపోతే చాలు అని అంటే ఇలా చూడండి సుప్రీం హెవెన్లీ డెమన్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకు కొద్దిగా వివరిస్తారని చెప్పేసి అంటాడు. ఇక ఇంకొక వైపు చియానో మనోడు కొన్ని మాటలు కొన్ని విచిత్రమైన ఫీలింగ్ అయితే కలుగుతుంది. మనోడు బాడీ మొత్తం ఏదో గాల్లో తేలుతున్నట్టుగా ఎటువంటి ఎనర్జీ లేని విధంగా ఏదో కొన్ని విచిత్రమైన ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. లాస్ట్ టైం మనం బ్లేడ్ గార్డ్ అటాక్ చేసినప్పుడు మనోడు చెస్ట్లో అయితే ఒక స్వాడ్ ఉన్నట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది కదా, అది కూడా పూర్తిగా మాయమైపోతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. మనోడు కొన్ని సౌండ్స్తో పాటు మనోడు నేచర్తో కలిసిపోతున్నట్టుగా మనోడికి ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ మనోడు 5 పౌరాణిక జీవుల శక్తి మొత్తాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మనోడు కూడా పూర్తిగా నేచర్తో కలిసిపోవడానికి సిద్ధమవుతాడు. నేచర్ ఎనర్జీని కూడా మనోడు పూర్తిగా అబ్జర్వ్ చేసుకోవడం మొదలు పెడతాడు. గాలి, నీరు, నిప్పు, భూమి ఇలా అన్ని ఎలిమెంట్స్ తో పాటు మనోడు కూడా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ఎనర్జీ పీసెస్ తో పాటు మనోడు వాటిలో ఉన్న ఎనర్జీని కూడా ఫీల్ అవ్వగలుగుతాడు. దాంతో పాటు కొన్ని వస్తువులు ఉన్న ఎనర్జీని కూడా చియాన్ యోగుని ఫీల్ అవ్వడం మొదలు పెడతాడు. అప్పుడే మనోడు బాడీలో కొన్ని చేంజెస్ అవ్వడం మొదలు పెడతాయి. ఎనర్జీ అనేది కేవలం బాడీలో బంధించేది కాదు, అది బయటికి రావాలి అని చెప్పేసి మనోడు బాడీలో ఉన్న ఎనర్జీ కూడా అది నేచర్ తో కలవడానికి సిద్ధంగా ఉంటుంది. 5 పౌరాణిక జీవుల శక్తి మొత్తంగా కలిసిపోవడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ మధ్యలో మన హెవెన్లీ డెమన్కి సంబంధించిన క్వీ ఎనర్జీ మొత్తంగా వాటన్నిటిని అదుపు చేసి వాటన్నిటిని మింగేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అదేం మరి అంత చెడ్డ విషయం కాదులే అనుకుంటా. ఇక మన బ్లేడ్ గార్డ్ చేసిన అటాక్ దెబ్బకు మనోడు బాడీలో ఆ స్వాడ్ అయితే దిగబడిపోయి ఉంటుంది కదా, అది క్రమక్రమంగా వీక్ అవటాన్ని మనోడు గమనిస్తాడు. ఇది సరైన సమయం అని చెప్పేసి ఆ స్వాడ్ ని పట్టుకుని గట్టిగా బయటకి అయితే పీకేస్తాడు. దానితో ఆ ఎనర్జీ మొత్తం ఒక్కసారిగా గాల్లోకి అయితే వెళ్తుంది. ఆ ఆకాశాన్ని చీల్చుకుంటూ కూడా అది పూర్తిగా వెళ్ళిపోతుంది. దాని అంతటి మనోళ్ళు కూడా అయితే చూస్తూ ఉంటారు. ఇక ఇంకొక సైడ్ మన ముసలోడు దాన్ని చూసి అది ఖచ్చితంగా బ్లేడ్ ఎనర్జీ, అది ఇంతసేపు చియాన్ యోగున్ బాడీలోనే ఉందంటే నమ్మలేకపోతున్నాను. అంటే ఇదంతా వాడే చేశాడు అనుకుంటా. వాడంత తీవ్రంగా గాయపడ్డప్పటికీ ఇదంతా వాడు చేశాడు. ఎంత కూడా ఎవడరా అని చెప్పేసి ఇక ఇంకొక సైడ్ మనోడు బాడీ చుట్టూన్న ఆ ఎనర్జీ అయితే పూర్తిగా మాయమైపోతూ ఉంటుంది. ఒక్కసారిగా మనోడు బాడీ మొత్తంగా ఒక బ్లాక్ ఎనర్జీ అయితే ఏర్పడుతూ ఉంటుంది. దాన్నంతా వీళ్ళైతే చూస్తూ ఉంటారు. అసలు ఇంతకేంటి మన లార్డ్ చూడడానికి కొంచెం విచిత్రంగా కనబడుతుంది. సడన్ గా మన బ్లాక్ స్వాడ్ అయితే సమన్ అవుతుంది. దాన్ని చూసిన వాళ్ళైతే వచ్చేసి అది హెవెన్లీ డెమన్ సంబంధించిన స్వాడ్ కదా, అది దాని అంటే అదే కదులుతుంది ఏంటని చెప్పేసి అక్కడున్న ప్రతి ఒక్కరు స్ప్లిట్ సెకండ్ లో మనోడికి నీళ్ళు డౌన్ చేయడం అయితే మొదలు. దీనంతా చూస్తేనే మన ముసలికి అసలు అర్థం కాదు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. డెమన్ సంబంధించిన ఎనర్జీ చియాన్ బాడీలో అసలు ఏం చేస్తుందని అని చెప్పేసి అనుకుంటాడు. అది ఆటోమేటిక్ గా చియాన్ చేతులకి అయితే వస్తుంది ఆ బ్లాక్. ఇక ఇంకొక సైడ్ చియాన్ అయితే అసలు నాకు ఏం జరుగుతుంది, నాకు ఎటువంటి ఫీలింగ్ ఏమాత్రంలో నేను మిగతా 5 పౌరాణిక జీవుల వాళ్ళ ఎసెన్స్ కొన్ని సొంతం చేసుకున్నప్పుడు వాటిలో ఉన్న జ్ఞాపకాలు చూసినట్టుగా ఉంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కానీ కొంచెం విచిత్రమైన ఫీలింగ్ కానీ ఈ ప్లేస్ మొత్తం చాలా డార్క్ గా ఉంది. అసలు ఈ ప్లేస్ లో ఎక్కడ ఉన్నామా అని చెప్పేసి మనం నానోమిషన్ కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. కానీ నానోమిషన్ ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో మళ్ళీ నన్ను అది ఒంటరిగా వదిలేసింది అనుకుంటా. ఇది మిగతా జ్ఞాపకాల కన్నా కొంచెం విచిత్రంగానే ఉంది. నేనేదో ఇక్కడ నిలబడుకుని ఉన్నట్టుగా నాకు ఫీలింగ్ అయితే కలుగుతుంది. మిగతా 5 పౌరాణిక జీవులు అన్ని కలిసిపోవడానికి ప్రయత్నించినప్పుడు హెవెన్లీ డెమన్కి సంబంధించిన ఎనర్జీ వాటి పూర్తి అయితే మింగేసి దాన్ని అదుపు చేయడం మొదలు. ఇది మరీ అంత చెడ్డ విషయం కాదులే అని చెప్పేసి మనోడు వెనక్కి తిరిగి చూస్తాడు. అంతే అక్కడ ఫస్ట్ హెవెన్లీ డెమన్ మనోడికై కనపడతాడు. ఇది మరీ అంత ఏమాత్రం పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పేసి అంటాడు. వాడిని చూసినప్పుడు మనోడు ఫస్ట్ టైం హెవెన్లీ డెమన్ స్వాడ్ బ్లాక్ స్వాడ్ తీసుకున్నప్పుడు వాటి జ్ఞాపకాలను ఒక్కసారిగా అయితే గుర్తు తెచ్చుకుంటాడు చియాన్. ఇక చియాన్ యోగుని అయితే వచ్చేసి వాడి బాడీ నుండి ఎప్పుడు ఫీల్ అయిన ఒక వింత ఎనర్జీని అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంటి నిజంగా అతను నాతో మాట్లాడుతున్నాడా, మరి ఇంకెక్కడెవరు ఉన్నారని చెప్పేసి అంటే మన చియాన్ షాక్ అవుతాడు. నిజంగా నువ్వు నాతో మాట్లాడుతున్నారా, మీరే కదా ఫస్ట్ హెవెన్లీ డెమన్. అవును, నువ్వు మరీ అంత తెలివి తక్కువ వెదవ కాదనుకుంటా, నీకు కూడా చాలా విషయాలు తెలుసా అని చెప్పేసి అంటాడు. నేను చియాన్ యోగుని డెమోనిక్ కల్ట్కు 24 ఒక నాయకుడిని. నేను మీరు కట్ట నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు నన్ను నమస్కరిస్తున్నాను ఫస్ట్ హెవెన్లీ డెమన్. అదంతా ఏం అవసరం లేదు. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలుసు.
జస్ట్ నేను ఈ జీవిలోనూ ఒక ఎనర్జీ మాత్రమే అని చెప్పేసి మాట్లాడతాడు. ఎందుకంటే మనోడు ఒక పౌరాణిక జీవి ఎనర్జీ మొత్తాన్ని అందులో ఉన్న స్వాల్ అయితే పొందుపరిచింటాడు. అందులో మనోడికి సంబంధించి కొన్ని జ్ఞాపకాలు అయితే ఉంటాయి. ఆ జ్ఞాపకాలను ఇప్పుడు మనోడు కూడా చూస్తూ ఉంటాడు. నువ్వు ఇక్కడికి రావడానికి చాలా సమయం పడుతుంది అనుకున్నా, కానీ నువ్వు చాలా తొందరగానే ఇక్కడికైతే వచ్చేసావు అని చెప్పేసి మాట్లాడతాడు. నువ్వు మరి నా దగ్గర అంత వినయంగా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు డీమన్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని డీమన్ పాత్రలో నడుస్తున్నావు అని చెప్పేసి అంటే మన చివరికి అసలు అర్థం కాదు. ఏంటి డీమన్ ఏంటి ఇంతకాలం పాటు నీ విషయం నీకు తెలియదా అని చెప్పేసి మనోడు వాడి బాడీలో ఒక డార్క్ ఎనర్జీని బయటికి తీస్తాడు. ఆ దెబ్బకి మనోడు అయితే షాక్ అవుతాడు. అసలు ఇది ఏంటా అని చెప్పేసి షాక్ అవుతాడు. ఇది కేవలం ఒక పౌరాణిక జీవి శక్తి మాత్రమే కాదు, అవి స్వర్గానికి చేరుకోలేకపోయినందుకు వాటి ఆగ్రహం, వాటి కోపం ఈ డార్క్ ఎనర్జీగా మారింది. దానితో చియాను కూడా అయితే అర్థమైపోతుంది, హెవెన్లీ డీమన్ ఒక డార్క్ ఎనర్జీ కేవలం ఒక ఎనర్జీ మాత్రమే కాదు, మిగతా పౌరాణిక జీవులు అవి ఆధ్యాత్మిక రంగాన్ని చేరుకున్న తర్వాత కూడా స్వర్గానికి వెళ్ళనందుకు వాటి కోపం, వాటి బాధ అదే విధంగా మారింది. నేను విండ్ వైట్ టైగర్ తో కూడా ఇదే అనుభూతి చెందాను. నేను విండ్ వైట్ టైగర్ ఒక ఎసెన్స్ కూడా సొంతం చేసుకున్నప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఇదే ఫీలింగ్ అయితే వచ్చింది. ఒక్క నిమిషం ఆగు. అయినప్పటికీ విండ్ వైట్ టైగర్ కి 2 ఎసెన్స్ కోర్లు ఎందుకున్నాయి, అది పెద్దగా ముఖ్యం కాదనుకుంటా. ఈ డార్క్ ఎనర్జీ ఒక పౌరాణిక జీవి పతనంతో మొదలైందని నాకు ఇప్పుడు అర్థమైంది. అవి ఆధ్యాత్మిక రంగాన్ని చేరుకున్న తర్వాత అది పతనం అయిపోయిన తర్వాత వచ్చిన ఎనర్జీనే ఇదే కదా. అంటే మీరు ఈ మూగిని కూడా బలవంతంగా ఈ డార్క్ ఎనర్జీ లోపలికి లాగారని, దాని లోపలికి లాగడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేకపోయిందని చెప్పేసి మన ఫస్ట్ ఎమ్మెల్యే డీమన్. సరే, ఇక దీని గురించి మనం ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. అత్యంత ముఖ్యమైన విషయాలు నీతో మాట్లాడడానికి చాలా సమయం తక్కువగా ఉందని చెప్పేసి మనోడు, నువ్వు ఇంత ఫైట్ చేసేటప్పుడు నేను గమనించాను అని చెప్పేసి అంటాడు. మనోడు అని చూసి, ఏంటి బ్లేడ్ గార్డా అంటే ఇదంతా నువ్వు స్వాల్ లోపల నుండి చూస్తున్నావని అంటే ఇది మరింత సిగ్గుపడాల్సిన విషయం కాదులే అని చెప్పేసి అంటాడు. చియాన్ యోగును ఫైట్ చేసిన విధానాన్ని కూడా చూసి మనోడైతే మెచ్చుకుంటాడు. నేను విన్నాను, గతంలో కూడా మీరు వాడితో ఒకసారిగా ఫైట్ చేసి స్వాడ్ వ్యాలీలో మీరు వదిలేసిన స్వాడ్ గుర్తులు నేను కనిపెట్టానని చెప్పేసి అంటే, ఏంటి స్వాడ్ వ్యాలీనా, మీరు దాన్ని అలాగే పిలుస్తున్నారా? అవును, నువ్వు చెప్పింది నిజమే. ఒకసారి నేను వాడితో అయితే యుద్ధం చేశాను. వాడి ఉపయోగించే స్వాట్ టెక్స్ని ఇంతకుముందుగా ఎప్పుడైనా చూసినట్టు ఏమాత్రం నాకు గుర్తుకు లేదు, కానీ వాటికి పెద్దగా అనుభవం లేదని నాకు అర్థమయ్యింది. మనోడు మాట్లాడే విధానాన్ని చూసి మన చియోనితో చూసి, ఏదో వాడు చాలా సింపుల్ ఒక చిన్న పిల్లాడితో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడేంటి, వాడు బ్లేడ్ గార్డు కదా అని చెప్పేసి అనుకుంటాడు. వాడు మార్షల్ ఆర్ట్స్ యోధుల్లో చాలా గొప్పవాడని విన్నాను. వాడిని అప్పట్లో మురిం ప్రపంచం చాలా వరకు మెచ్చుకుంది. వాడికి చాలా వరకు టైటిల్స్ కూడా అయితే ఇచ్చారు. మన చియోను కూడా అర్థమైపోతుంది, హిస్టరీలో గ్రేటెస్ట్ వారి ఫస్ట్ ఎమ్మెల్యే డీమన్ కదా, వాడి గురించి అంత సింపుల్ గా మాట్లాడడం పెద్ద విషయం లేదు అని చెప్పేసి అనుకుంటాడు. నువ్వు చెప్పింది నిజమే. నేను గతంలో వాడితో ఒకసారి ఫైట్ చేశాను. నా స్వాడ్ వాడు తలలో విరుక్కుపోయింది. అక్కడే వాడు చనిపోయాడు అనుకున్నాను, కానీ గతంలో ఉన్నదానికన్నా చాలా బలంగా మారి ఫ్యూచర్ నుండి ఒకడైతే వస్తాడని నాకు ఆ సమయంలో ఒకడైతే చెప్పాడు. అతను చిన్న వయసులో చాలా మార్షల్ ఆర్ట్స్ యోధులుగా చాలా గొప్పగా ఎదిగాడు అని చెప్పేసి మనోడు వాడి గురించి మాట్లాడడం మొదలు పెడతాడు. ఆ కాలంలో వాడిని ఎదిరించే వాళ్ళు ఎవరు లేనట్టుగా మురి ప్రపంచం మొత్తం మాట్లాడుకోవడం అయితే నేను విన్నాను. వాడి దగ్గర కూడా ఒక ఎసెన్స్ కోర్ ఉంటే అది సాధ్యమవుతుందని చెప్పేసి అంటాడు. నేను కూడా అదే అలాగే. కానీ చాలా కాలం కిందట ఒకడు వచ్చి నాకు కొన్ని ఫ్యూచర్లో జరగబోయే కొన్ని విషయాలు అయితే చెప్పాడు. డెమోనిక్ కల్ట్ ప్రమాదంలో పడిపోతుంది. ఇమ్మోర్టాలిటీ పొందిన ఒకడైతే వచ్చేసి మురింకోటమితో పాటు ప్రతి ఒక్క ప్రపంచాన్ని పూర్తిగా నాశనం చేసి నాశనం వైపు అయితే నడిపిస్తాడు. నేను ఆ ఇమ్మోర్టాలిటీ విన్న తర్వాత మార్షల్ ఆర్ట్స్ లో ఎంత స్థాయికి చేరుకున్నా కానీ మానవ పరిమితులు దాటేదానికి అందుకు అవకాశమే లేదు. ఖచ్చితంగా మానవులు వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత చనిపోవాల్సి ఉంటుంది. అది నిజమా కాదా అని నేను కొన్ని పుస్తకాలు అయితే చదవడం మొదలుపెట్టాను. దానికంటే ఒక మార్గం ఉంటుందని కనుక్కున్నాను. అదే మిగతా 5 పౌరాణిక జీవుల్ని అప్పుడే నేను కనుగొన్నాను. వాటి సొంతమైన ఎసెన్స్ కోర్లను సొంతం చేసుకుంటే ఇమ్మోర్టాలిటీ పొందొచ్చని నాకు అప్పుడే అర్థమైంది. ఇక ఆ సమయంలో నేను 3 నిర్ణయాలు అయితే తీసుకున్నాను. అందులో మొదటిది, 5 పౌరాణిక జీవులకు సంబంధించి ఎసెన్స్ కోర్లు ఎవరికి సొంతం అవ్వకుండా అందులో కొన్ని వాటిని చంపాలని ప్రయత్నించాను. వాటిలో కొన్ని చంపేసినప్పటికీ అవి మళ్ళీ పునర్జన్మ పొందడం అయితే మొదలు పెట్టేవి. అది పనిచేయదని నాకు అర్థమైంది. ఇక రెండవది, నేను కాదు లేదా ఫ్యూచర్ లో నా వారసులు కానీ ఫ్యూచర్ నుండి వచ్చే ఆ థ్రెట్ ని ఎదుర్కోవడానికి ముందుగానే అన్నింటిని సిద్ధం చేశాను. అదంతా వింటున్న చియాన్ యోగుని అయితే చేసి, అదంతా ముందుగా మీరే ప్లాన్ చేసే విధంగా అయితే ఆ ఎసెన్స్ కోర్ని మీరే సొంతం చేసుకుంటే మీరు ఇంకా చాలా బలంగా మారేవారు కదా, మీరు కూడా ఇమ్మోర్టాలిటీ పొందేవారు కదా అని చెప్పేసి అంటాడు. చిన్నపిల్లలు ఆలోచించవద్దు, ఎందుకంటే ఫ్యూచర్లో ఎవడో ఒకడు వచ్చి పూర్తిగా నాశనం చేసేస్తాడని ఇప్పటి నుండి ఆ మిగతా ఎసెన్స్ కోర్లు అన్నింటినీ సొంతం చేసుకుని ఇమ్మోర్టాలిటీ పొంది వాడి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అంతకాలం నాకు ఏమాత్రం అవసరం లేదు, ఎందుకంటే నా టైం లైన్లో నన్ను ఎదిరించేవాడు ఎవరు లేడు. వాడి కోసం ఎదురు చూస్తూ ఉండడం కన్నా నాకు వేరే పనులు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయని చెప్పేసి అంటారు. ఇక చియాన్ యోగుడు మాట్లాడుతూ, అన్నట్టు మర్చిపోయి మీరు కూడా ఇమ్మోర్టాలిటీ పొందినట్టుగా నేను పుస్తకాలు చదివాను. మీరు మార్షల్ ఆర్ట్స్ లో ఉన్నత స్థాయికి చేరుకొని అక్కడ ఇమ్మోర్టాలిటీ పొందినట్టుగా నేను విన్నానని చెప్పేసి అంటాడు. నువ్వు దాన్ని చదివానమాట, అది మంచి విషయం. నేను అప్పట్లోనే ఏదైనా సరే రెండవ మార్గం ఉపయోగించడానికి వారసులు సరైన వాళ్ళు కదా. నేను అప్పట్లోని పౌరాణిక జీవుల వెంటపడి వాటిని నాశనం చేసింటే అప్పుడే గందరగోళం అయితే ఏర్పడేదని నాకు బాగా తెలుసు. నేను దానికి బదులుగా నేను ఇంకొక మార్గాన్ని అయితే ఎంచుకున్నాను. నేను అదొక ఛాలెంజ్ గా తీసుకున్నాను. నేను ఫ్యూచర్ నుంచి రాబోయే ఆ ఇమ్మోర్టాలిటీకి సంబంధించిన వాడిని చంపాలనుకున్నాను. ఎందుకంటే నేను ఆ విషయం వానికి ప్రూవ్ చేయాలనుకున్నాను. ఇమ్మోర్టాలిటీ ఉన్నంత మాత్రాన చావు రాదని ఏమాత్రం అనుకోవద్దు. వాడిని ఖచ్చితంగా చంపాలనుకున్నాను. అంతేకాదు మిగతా పౌరాణిక జీవుల్ని కూడా చంపేస్తే సరిపోతుంది అనుకున్నాను.
అనుకున్నాను, కానీ అవి ఆకాశానికి భూమికి ఉన్న ఎనర్జీ ద్వారా పుట్టే ఒక వింత జీవులని నాకు అప్పుడే అర్థమైంది. మనం వాటిని ఎన్నిసార్లు చంపినా సరే అవి మళ్ళీ బతుకుతూనే ఉంటాయి. నువ్వు వాటిని ఎదిరించాలంటే ఖచ్చితంగా డీమన్ ఎనర్జీని ఉపయోగించాలని అంటాడు. నాకు అప్పుడే అర్థమైందని చెప్పేసి మంచిగా అయితే ఆలోచించడం మొదలు పెడతావు. నువ్వు చాలా విషయాలు చాలా త్వరగానే అర్థం చేసుకున్నావు. నువ్వు వాటిని ఎదిరించాలంటే నేను నడిచిన డీమన్ పాత్రలో నువ్వు కూడా నడవాల్సి ఉంటుంది. ఇక నీ డీమన్ పాత్ మొదలవుతుందని చెప్పేసి అంటాడు. డిమోనిక్ కల్ట్ పేరు ఉద్దేశం అవేవి డీమన్కు పూజలు చేస్తాయి అని కాదు. అది డీమోనిక్ కల్ట్కి సంబంధించిన మార్షల్స్ యోధుల్ని తయారు చేస్తూ ఉంటుంది. అలాగని వాళ్ళేం పూర్తిగా రాక్షసులు కాదు అని చెప్పేసి అంటారు. కానీ ఈ విషయం మీలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి అంటే, అసలు డీమన్ పాత్ అంటే నీ ఉద్దేశం నువ్వేమనుకుంటున్నావు? కసిగా 10 మందిని చంపేస్తే నువ్వు డీమన్లా మారుతావని నువ్వు అనుకుంటున్నావా? అది అలా ఏమాత్రం కాదు. నేను మిగతా పౌరాణిక జీవుల శక్తుల్లో ఉన్న డార్క్నెస్తో పాటు వాటి బాధ, వాటి కోపం అన్నిటిని పూర్తిగా తీసేశాను. వాటన్నిటిని పూర్తిగా మార్చి అవి ఇంకెప్పుడు మళ్ళీ చనిపోయినా కానీ పునర్జన్మ పొందకుండా చేశాను. ఆ విధంగా చేయడానికి ముఖ్యమైన కారణం దాన్ని యూజ్ చేసుకుని మళ్ళీ ఇంకొకటి ఎవడు ఇమ్మోర్టాలిటీ పొందకూడదనే. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు కంప్లీట్గా ఒక డీమన్ పాత్ర నడుస్తావు. నేను ఏ మార్గాన్ని ఎంచుకున్నాను, నువ్వు కూడా అదే మార్గంలో నడవబోతున్నావు. ఇక మాట్లాడించాలి. ఇక అసలైన విషయాలు అసలైన హెవెన్లీ డీమన్ శక్తి ఏంటో నేను నీకు చూపిస్తాను. మొత్తానికి ఇది నువ్వు యూజ్ చేయడానికి నువ్వు ప్రూవ్ చేసుకున్నావని అంటాడు. అంటే ఇంతకాలం పాటు నేను ఉపయోగించేది కేవలం అంత కొద్ది భాగమేనా అని చెప్పేసి షాక్ అవుతాడు. అసలైన శక్తిని ఇంకా ఏమాత్రం ఉపయోగించలేదు. ఈ శక్తిని నువ్వు ఉపయోగించడానికి నువ్వు ప్రూవ్ చేసుకున్నావు కాబట్టి అసలైన శక్తి అంటే నీకు నేను చూపిస్తానని అంటాడు. దీనివల్ల మనోడు ఇంతకుముందు ఎలాగైతే మన డీమన్ గాడ్ అదేవిధంగా మన ఏకేయు కూడా అటాక్ చేశాడో, ఇన్విజిబుల్ అటాక్స్ లాంటివి అలాంటివి యూజ్ చేయగలవు. దీన్ని ఉపయోగించి నువ్వు నీ ఎనిమీని ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా పూర్తిగా డ్యామేజ్ చేయగలుగుతావు. ఈ స్వాన్ని నీ బాడీలో ఒక విధంగా అయితే నువ్వు ఊహించుకోవాల్సి ఉంటుంది. నీ సంకల్పం ఎంత బలంగా ఉంటే నువ్వు చేసిన అటాక్ ఇంపాక్ట్ వాడి మీద అంత బలంగా అయితే చూపిస్తుంది. ఈ స్వాడ్ నీ చేతులు ఉన్నంత వరకు నేను ఎవడు ఏమాత్రం ఓడించలేడు. నువ్వు ఈ స్వాడ్ నీ చేతులు అంటే నువ్వు ప్రపంచం మొత్తాన్ని పూర్తిగా నాశనం చేయగలవు. ఇక అలా ఫస్ట్ హెవెన్లీ డీమన్ అయితే వచ్చేసి మనోనికంటూ కొన్ని స్వాడ్ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాడు. నేను నీకు కొన్ని 1 లేదా 2 సార్లు మాత్రం చూపించాను, కానీ నువ్వు వాటిని చాలా త్వరగా నేర్చుకున్నావు. మనోడైతే వచ్చేసి వాడు చూపించింది కొన్నిసార్లు అయినా కానీ చాలా త్వరగా నేర్చుకున్నాడు. ఆ స్వాడ్ పట్టుకున్నప్పుడు మనం ఆటోమేటిక్గా వణకడం అయితే మొదలు పడుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నిసార్లు పట్టుకున్నా కానీ మనకి ఎటువంటి ఫీలింగ్ లేనప్పుడు ఇదైతే కొంచెం విచిత్రమైన ఫీలింగ్ అయితే కలుగుతుంది ఫస్ట్ టైం. లాస్ట్ టైం మనోడు బ్లేడ్ గడ్తో ఫైట్ చేసినప్పుడు మనం చేతి తెగిపడిపోతుంది కదా, కానీ ఇక్కడ మనం చేతి పూర్తిగా ఉంటుంది. ఇక్కడ ఏ విధంగానో ఉందో ఆ విధంగానే మన ఒరిజినల్ బాడీ కూడా పూర్తిగా రికవర్ అయిపోతుంది. ఇప్పటికే చియాన్ యోగున్ అయితే వచ్చేసి హెవెన్లీ డీమన్ సంబంధించిన టెక్నిక్స్ తో పాటు బ్లేడ్ గార్డ్ సంబంధించిన టెక్నిక్స్ కూడా పూర్తిగా రెండు కలిపేసి కొన్ని కొత్త టెక్నిక్స్ అయితే తయారు చేసి ఉంటాడు కదా. అదే విధంగా మీరు స్వాడ్ వాల్యూలో వదిలేసిన ఆ స్వాడ్ టెక్నిక్స్ కూడా నేను పూర్తి చేశానని చెప్పేసి మనోడు మనసులో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇకప్పుడే లాస్ట్ టైం మనోడు అటాక్ చేసినప్పుడు అక్కడ ఒక బ్యారెల్ లాంటి అయితే ఉంటుంది కదా, అది బ్రేక్ అయిపోతుంది. దానిలో ఒక లైటింగ్ రావడానికి గమనిస్తాను. నేను మరి అంత బలంగా హిట్ చేశానంటే అది నీ తప్పు కాదులే, నా సమయం అయిపోవచ్చింది. ఇప్పటికే ఆ స్వాడులో నా ఎనర్జీ కొన్ని 100 సంవత్సరాలు ఉండడం వల్ల అది కొద్దిగా వీక్ అయినట్టుంది, అందుకే నా సమయం అయిపోయింది. ఇప్పటికీ నేను నాకు తెలిసిన అన్ని విషయాలు నీకు పూర్తిగా నేర్పించాను. ఇదంతా మీరు నాకు నేర్పించేందుకు మీకు చాలా ధన్యవాదాలని చెప్పేసి నేను ముందుగానే చెప్పాను కదా, నా ముందు మరి అంత వినయంగా నటించాల్సిన అవసరం లేదు. ఇకప్పుడే చియాన్ యోగున్కి అయితే వచ్చేసి మీకెవరో ఫ్యూచర్ నుండి వచ్చి డెమోనిక్ కల్ట్కు ప్రమాదం జరగబోతుందని చెప్పారు కదా, ఆ ప్రవృత్తి ఎవరో నేను తెలుసుకోవచ్చా, మీకు ఫ్యూచర్ గురించి చెప్పింది ఎవరు అని అంటే అప్పుడే మనోడు ఒక విజన్ అయితే మనకి చూపిస్తాడు. అది ఈ మనిషి అని చెప్పేసి మనోడు చూపిస్తాడు. మనోడు వన్ చూసి ఒకసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే మనోడు జ్ఞానమిషన్ ఇంజెక్ట్ చేసింది ప్రమాదం రాబోతుందని ముందుగానే హెచ్చరించి చెప్పింది ఒకడే కాబట్టి. ఇక నేను చేయాల్సిన ప్రతి ఒక్కటి పూర్తిగా ముగిసిపోయింది, ఇక అంతా నీకే వదిలేస్తాను. అసలైన హెవెన్లీ డీమన్ శక్తి అంటూ వాడికి ఒకసారి చూపించు. ఆ మాట విన్న తర్వాత చియాన్ అయితే వచ్చేసి ఇక అంతా నేను చూసుకుంటాను, అసలైన హెవెన్లీ డీమన్ శక్తి అంటూ వాడికి నేను ఒకసారి చూపిస్తానని అంటాడు. నేను నిన్ను నమ్ముతున్నానని చెప్పేసి మన హెవెన్లీ డీమన్ అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇక ఇంకొక సైడ్ చూస్తే మొత్తం అక్కడ ప్రదేశం మొత్తం పూర్తిగా తగలబడిపోతూ ఉంటుంది. అసలు ఏంట్రా అని చూపిస్తే అక్కడ గుల్వాంగ్ అయితే వచ్చేసి నార్త్ ఐస్ ప్యాలెస్ సంబంధించిన అదే మన డాంజ్ చియాన్తో పాటు మన డార్క్ కింగ్ తో చాలా భీకరంగా అయితే యుద్ధం చేస్తూ ఉంటారు. అలా కంటిన్యూస్ గా వాళ్ళిద్దరి మీద చాలా వరకు అయితే బ్యాటిల్ జరుగుతూనే ఉంటుంది. అసలు ఈ వైస్ వాళ్ళు ఏంటారు, నేను ఎన్నిసార్లు నాశనం చేసినా కానీ వాడు చాలా త్వరగా దాన్ని నిర్మిస్తున్నాడు. బట్ వాడి ఉపయోగించే ఆ ఫైట్ టెక్నిక్స్ వల్ల మనోడు ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా వరకు కష్టపడుతూ ఉంటాడు. ఇక ఇంకొక సైడ్ మన డాంజ్ చియాన్తో పాటు మన డార్క్ కింగ్ అయితే వచ్చేసి వీళ్ళిద్దరు సౌండ్ టెలిపి ద్వారా మాట్లాడుకుంటూ పర్లేదు, నేను కూడా దానికన్నా నువ్వు చాలా గొప్పగానే యుద్ధం చేస్తున్నావని ఒకరినొకరు. నేను ఇప్పటికే చాలా సార్లు వాడి చేతులు పూర్తిగా నరికేశాను, కానీ వాడి బాడీ చాలా త్వరగా హీల్ అవుతుంది. వాడిని చంపాలంటే కేవలం ఒక మార్గం మాత్రమే ఉంది, వాడి తల తీసేయడం. ఆ విషయం వాడు కూడా తెలుసు అనుకుంటా, అందుకే వాడు మనం దగ్గరికి రానికుండా ఎలాగైనా వాడి దగ్గర రానికుండా అయితే అటాక్ చేస్తున్నానంటే సరే నేను నా పవర్స్ ఉపయోగించి ఎలాగైనా సరే వాడిని ఫ్రీజ్ చేయడానికి కాసేపు ట్రై చేస్తాను. ఆ సమయంలో నువ్వు ఛాన్స్ తీసుకుని వాడి తల నరికే అని చెప్పేసి అంటారు. వీళ్ళిద్దరు కంబైన్ అటాక్ చేయడానికి సిద్ధం. ఇక చాలా ఫాస్ట్ గా డాంజ్ చియాన్ అయితే వచ్చేసి వాడి మీద అటాక్ చేసి వాడిని ఫ్రీజ్ చేద్దామని ట్రై చేస్తాడు. అక్కడ ఒక పెద్ద స్మోక్ అయితే ఏర్పడుతుంది. డామిట్, ఈ పాస్టర్ అసలు ఏం చేస్తున్నాడని చెప్పి ఆ పొగలో నుండి వెనకలో నుండి మన డార్కింగ్ వాడి తల నరకదాలని చెప్పేసి ప్రయత్నిస్తాడు. అక్కడ పెద్ద బ్లాస్ట్ లాంటిదే జరుగుతుంది. చూస్తే వాళ్ళిద్దరు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు.
వాళ్ళిద్దరు చేసిన అటాక్స్ ని జస్ట్ మనోడు సింగిల్ హ్యాండ్స్ తో అయితే ఆపేస్తాడు మన గుల్వాంగ్. పనికి మాలిన వెదవులారు, అసలు మీరంతా ఏం చేయడానికి ప్రయత్నిస్తారు, ఇక అంతా ఇక్కడతో ముగిసిపోతుంది, మీరు చనిపోతారా అని చెప్పేసి వాళ్ళ మీద సుప్రీం సాబర్ సంబంధించిన డివైన్ మార్షల్ ఆర్ట్ టెక్నిక్ ఉపయోగిస్తాడు. ఫ్లేమ్స్ డ్రాగన్ ఒక టెక్నిక్ ఉపయోగించి ఒకే దెబ్బకు మనోడు అందరిని లేపేద్దామని చెప్పేసి అక్కడ ఫైర్ మొత్తాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకుని ఒక పెద్ద రౌండ్ సర్కిల్ లో నింపి ఒకటే దెబ్బకు వాళ్ళని లేపేయడానికి ప్లాన్ చేస్తాడు. ఆ అటాక్ ని డిఫెండ్ చేసుకోవడం కోసం మన డాంజుచు అయితే వచ్చేసి ఒక పెద్ద ఐస్ బ్యారియర్ అయితే క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ వేడి దెబ్బకి అది క్రియేట్ అవుతున్నా కానీ పూర్తిగా కరిగిపోతూ ఉంటుంది. నిజంగా వాడు ఇంత బలంగా ఉంటాడు నేను కూడా ఏమాత్రం ఉంచాలి, వాళ్ళు అంత కీ ఎనర్జీ ఉందా అని చెప్పేసి షాక్ అవుతాడు. ఇక చావండ్రా అని చెప్పేసి వాళ్ళ మీద ఆ అటాక్ అయితే వేస్తాడు. ఆ అటాక్ని ఎదుర్కోవాలని మన డార్కింగ్ అయితే వచ్చేసి స్వాడ్కి టెక్నిక్ పనిచేస్తుందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఉపయోగించి తీరాలని చెప్పేసి ఆ అటాక్ డిఫెండ్ చేసుకుని సిద్ధంగా ఉంటాడు. కానీ స్పిట్ సెకండ్లో ఆ అటాక్ ఉన్నట్టుండి పూర్తిగా డిసిపేర్ అయిపోతుంది. అసలు వాడికి కూడా అర్థం కాదు అసలు ఏంట్రా, అసలు ఈ పనికి మాలిన వేదవులు ఏ ట్రిక్ ఉపయోగించారు, నా ఫైర్ బాల్ని అడ్డుకోగలనని మీరు అనుకుంటున్నారు, మీరు ఎన్నిసార్లు నాశనం చేసినా సరే నేను మళ్ళీ రీక్రియేట్ చేస్తానని మళ్ళీ తయారు చేయడానికి ట్రై చేస్తారు, కానీ అది గాల్లో ఉండగానే పూర్తిగా నాశనం అయిపోతుంది, అసలు ఇది ఏంట్రా అని చెప్పేసి షాక్ అవుతాడు. అక్కడ ఏదో ఒక వింత ఎనర్జీని అయితే ఫీల్ అవుతాడు. చూస్తే మనోడు ఎదురుగా నించొని ఉంటాడు. చియాన్ యోగుని చూసిన వెంటనే వీళ్ళు కూడా చాలా ఎక్సైట్ అవుతారు. మనోడు వాడు ఎదురుగా నిలబడుకుంటాడు. ఏంటి నా బాడీ ఎందుకు నా ప్రయాణం లేకుండా ఆటోమేటిక్ గా వణుకుతుంది, ఏదైనా సరే వీడిని ఎదిరించడం చాలా కష్టం అని చెప్పేసి అక్కడి నుంచి చాలా వేగంగా పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు మన చియాన్ యోగుని అయితే వచ్చేసి వాడు వెళ్తున్న వైపు మన బ్లాక్ స్వాన్ చూపిస్తూ ఒక అటాక్ అయితే చేస్తాడు. అది చాలా ఫాస్ట్ గా ముందుగా నిజానికి అక్కడ పోర్టల్ లాంటిది ఏదో ఓపెన్ అవుతుంది. దాని లోపల గాలి మొత్తం పూర్తిగా లాగేసుకుంటూ ఉంటుంది. అసలు ఏంటి ఎయిర్ మొత్తం లాగేసుకుంటుంది ఏంటి అసలు అర్థం కావట్లేదు అనుకుంటారు. కానీ స్పిట్ సెకండ్లోనే వాడి బాడీ పూర్తిగా రెండుగా తెగిపడిపోతుంది. ఏంటి ఇది, ఈ అటాక్ ని స్పేస్ ను కూడా కట్ చేయగలదని చెప్పేసి మన గుల్వాంగ్ అనుకుంటాడు. వాడి బాడీ అక్కడ రెండు ముక్కలుగా తెగిపడిపోతుంది. వాడు అక్కడే చనిపోతాడు. దీనంతా చూసిన మనోళ్ళు అయితే వచ్చేసి ఏంటి ఇదంతా నిజంగా మన లాడేనా అని చెప్పేసి షాక్ అవుతారు. అప్పుడే మనోడు మళ్ళీ బ్లాక్ స్వాన్ ని సంబంధించడం క్యాన్సిల్ చేస్తాడు. నేను నిజంగా వాడి బాడీని నరికాలనుకున్నాను కానీ స్పేస్ని పూర్తిగా నరికేలా ఉపయోగించాలనుకోలేదని చెప్పేసి అనుకుంటాడు. ఇక ఇంకొక సైడ్ మన బ్లేడ్ గార్డ్ని తీసుకుని వాడు అక్కడి నుంచి అయితే పారిపోతూ ఉంటాడు. వాడి బాడీ కూడా కొద్దిగా హీల్ అవడం అయితే అవుతుంది. తన బాడీలో డార్క్ ఎనర్జీ మొత్తం చాలా వరకు బయట పంపించడంతో అతని బాడీ కొద్దిగా రికవర్ అవుతుంది. అంతేకాదు నిజానికి బ్లేడ్ మాస్టర్తో పాటు బ్లేడ్ గార్డు కూడా వాడితో పోవడానికి అంత ఎందుకు కష్టపడ్డాడు అర్థం కావట్లేదు. ఇంతగా డార్క్ ఎనర్జీ ఏంట్రా అని చెప్పేసి అదంతా పక్కన పెడితే గుల్వాంగ్ చాలా సమయం తీసుకున్నట్టున్నాడు. వాడు ఎందుకు ఇంకా ఇక్కడికి రాలేదని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడే మన బ్లేడ్ గార్డ్కి ఒక చిత్రమైన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అక్కడ ఒక పెద్ద ఫైర్ అటాక్ జరగడాన్ని అయితే మనోడు గమనిస్తాడు. వాడికి అర్థమైపోతుంది గుల్వాంగ్ వాడి చేతిలో చనిపోయాడు. యూ బాస్టర్డ్ డీమన్ గార్డ్ ఎంత పని చేసేవారు అని చెప్పి అంతా ఫైట్ మొత్తం పూర్తిగా ముగిసిపోయిన తర్వాత విన్ వైట్ టైగర్ ఒక శవం అయితే వచ్చేసి అక్కడ ఉన్న లేక్ లో పడిపోయి ఉంటుంది కదా, మన డెమోనిక్ కి సంబంధించిన వాళ్ళందరూ దాన్ని బయటికి తీసే పనులు. ఇక ఆ ప్లేస్ లో చనిపోయిన ప్రతి ఒక్క వాళ్ళ శవాలని మొత్తాన్ని ఒక కుప్పగా మార్చడం అయితే మొదలు పెడతారు. నేను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఒక మార్షల్ యోధుడిగా నేను నిరూపించి ఇదంతా నేనేం వాళ్ళ కోసం చేయట్లేదు, కాంబ్యాక్ డ్రైవ్ కోసం అయితే చేస్తున్నాను. అతను ఎన్నో వందల సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఈ ప్రదేశాన్ని నాశనం చేయాలనుకోవట్లేదు. 6 స్పీడ్ మాస్టర్స్ సంబంధించిన వాళ్ళ శవాలను ఇక్కడే పెట్టి నేను దీన్ని నాశనం చేయాలనుకోవట్లేదు. అందుకే వాళ్ళందరినీ తగలబెట్టబోతున్నాను. ఇప్పటి వరకు నేను చూసిన వాళ్ళలో అందరికన్నా చాలా గొప్ప యోధుడు అతనిని ఖచ్చితంగా ఒప్పుకో. ఒక స్టేజ్ లో నన్ను డీమన్ కార్డ్ ని కూడా పూర్తిగా అధిగమించినట్టుగా అనిపించింది. నా దగ్గర నానో మిషన్ కూడా నేను చేయలేకపోయాను. అతని దగ్గర నానో మిషన్ లేదు, ఎటువంటి స్వాట్ టెక్స్ లేవు. కేవలం అతని సంకల్ప బలంతోనే అతను ఇంతగా సాధించాడు. అతని చివరి క్షణాలలో కూడా అతను చాలా గొప్పగా యుద్ధం చేశాడు. అతన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పి ఇకంతా ముగిసిపోయిన తర్వాత మనం కల్టికి ఎప్పుడు తిరిగి వెళ్తున్నామంటే లేదు, మన కల్టికి వెళ్లే దారిలో ఒక చోట ఆగాలి అని అంటే ఇంతకు ఏంటి ఆ ప్లేస్ అని అంటే మా తాతగారు ఎంతో కష్టపడి దాచిపెట్టిన ఆ పుస్తకాలు తీసుకొని నేను వాటి పరిశోధన అవి రాసింది బ్లేడ్ గార్డే కాబట్టి వాడి ప్రపంచానికి రావడానికి అసలైన కారణం ఏంటి, పాస్ట్ కి వచ్చి ఎందుకు వాడు పూర్తిగా చేంజ్ చేయాలనుకుంటాడు, అసలు వాడి నిర్ణయం ఏంటో నాకు పూర్తిగా తెలియంటే ఆ పుస్తకాలు ఖచ్చితంగా నేను చదవాలి. మాత్రమే వాడి లక్ష్యం ఏంటో నాకు తెలుస్తుంది. అంతే వాడు చాలా తీవ్రంగా గాయపడి ఎక్కించి వెళ్ళిపోయాడు. నిజానికి వాడు చనిపోయే అవకాశమే లేదు, కానీ వాడు తిరిగి వస్తాడు కాబట్టి వాడిని పూర్తిగా నాశనం చేయాలంటే వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అన్ని వివరాలు మనకు తెలియాలని చెప్పేసి అంటాడు. సరే అది మనం వెళ్లే దారిలో ఉంది, అక్కడ ఆగుతాం. సరే ఈ రోజుకి ఇదంతా ముగిసిపోయిన తర్వాత రేపు మార్నింగ్ మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం అని చెప్పేసి అంటారు. ఒకవైపు సంగ్వా అయితే వచ్చేసి విన్ వైట్ టైగర్ ఒక శవాన్ని బయట తీసే క్రమంలో సడన్ గా మోంగ్బూ మీద అయితే అటాక్ చేసింది. ఆ దెబ్బ కూడా చాలా దూరం అయితే వెళ్లి పడతాడు. దీన్ని అంతా చూస్తూ హియోబాంగ్ మధ్యలో ఇన్వాల్వ్ అయితే తను ఆపడానికి అయితే ప్రయత్నిస్తాడు. కానీ తను చాలా కోపంగా అయితే ఉంటుంది. తను చేసే అటాక్ ని హియోబాంగ్ ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ తనలో చాలా వరకు బలం ఉందని చెప్పేసి మనం అయితే గ్రహిస్తాడు. ఇంతకీ డార్క్ ఎనర్జీ ఏంటి, తను ఎందుకు అంత కోపంగా ఉంది, తన కళ్ళు కూడా చాలా వరకు రెడ్ గా మారాయని చెప్పేసి గమనిస్తాడు. నిజానికి తన బాడీలో విన్ వైట్ టైగర్ సంబంధించి కొద్దిపాటి ఎనర్జీతో ఉంటుంది. తను చాలా కోపంగా అయితే ఉంటుంది. తను చాలా బలంగా హియోబాంగ్ మీద అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. మన హియోబాంగ్ కూడా ఏమాత్రం ఉంచాడు. నిజంగా తనలో ఇంత బలం ఉందా, తను ఇదంతా స్పృహ లేకుండా చేస్తుందని చెప్పి మనోడు అర్థం చేసుకుంటాడు. తను మళ్ళీ స్పృహలోకి తీసుకురావడానికి మనోడు తన మీద అటాక్ చేయడానికి వేరే ఆప్షన్ లేకుండా చేసి ఐఎమ్ సారీ అని చెప్పేసి తన మీద ఫైర్ కేన్ ఒక ఎనర్జీని ఉపయోగించి గట్టిగా పంచ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇక హియోబాంగ్ తన మీద అటాక్ చేయకుండా తనని భయపెడదామని ప్రయత్నిస్తాడు. కానీ తను ఏమాత్రం భయపడదు. ఈ సమయంలో ఇంకొకడు వచ్చి మంచి టీంలో నుంచి మన హియోబాంగ్ మీద అయితే అటాక్ చేస్తాడు. మనోడికి అసలు అర్థం కాదు, అసలు వీడెందుకు నా మీద అటాక్ చేస్తున్నాడు. చూస్తే వాని చేతిలో ఒక రెడ్ కలర్ ఎనర్జీ కోర్ అయితే ఉంటుంది.
కోవాంగ్ చేతులలో ఆ రెడ్ కలర్ ఎనర్జీ కొని చూసి వాళ్ళు షాక్ అవుతారు. అసలు అది అతని చేతులు ఎందుకుంది, అది విన్ వైట్ టైగర్ కడుపులోంచి తీసింది అదే కదా, అది చూస్తుంటే చాలా భయంకరంగా ఉందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఈ టైంలో వాళ్ళు అదుపు తప్పి కాకుండా అందరి మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఆ టైంలో సడన్ గా మన చియాన్ యోగును అక్కడికైతే వచ్చేసి వాళ్ళ మీద గ్రావిటీ అటాక్ లాంటిది, అదే మనోని అంతర్గత శక్తి ఉపయోగించి వాళ్ళు ఏమాత్రం లేవకుండా అక్కడ కింద పడేలా చేస్తాడు. ఒక ఇంచు కూడా వాళ్ళు ఏమాత్రం కదలేకపోతే ఇలాంటి పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమని ఆల్రెడీ మీ అందరూ ఒకసారి హెచ్చరించాను కదా అని అంటాడు. మనోడు ఉపయోగించిన టెక్నిక్ వల్ల వాళ్ళు ఒక ఇంచు కూడా ఏమాత్రం కదలేకపోతారు. వాళ్ళ చేతుల్లో ఆ రెడ్ కలర్ ఎనర్జీ కోర్ ఉండటాన్ని మనోడు గ్రహిస్తాడు. చూస్తూ ఉంటే దాంట్లో చాలా వరకు దుష్టశక్తి ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఆ డార్క్ ఎనర్జీ వీళ్ళని అదుపు చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సరే, దీన్ని ఉపయోగించుకుని వాళ్ళు ఇంకా చాలా బలంగా మారినట్టున్నారని చెప్పి చియాను కూడా అర్థం చేసి ఇక వాళ్ళ దగ్గర నుండి ఆ రెడ్ కలర్ ఎనర్జీ కోర్ అయితే మనోడు తీసుకుంటాడు. దానంతా చూస్తున్న మన హియో బాంగ్ అయితే లాడ్ అసలు మీరేం చేస్తున్నారు, అది చాలా ప్రమాదం అని చెప్పేసి అంటాడు. ఇక చియాన్ యోగుని అయితే వచ్చేసి ఆ ఎనర్జీ కోర్ తీసుకుంటాడు. చూస్తుంటే నువ్వు పూర్తిగా అదుపు తప్పినట్టుగా ఉన్నావు అని చెప్పి రివర్స్ లో మనోడు తన పవర్ ఎనర్జీని ఉపయోగించి దాన్ని అదుపు చేయడం అయితే మొదలు పెడతాడు. దీన్నంతా చూస్తున్న మన హియో బాంగ్ అయితే నిజంగా లాడు తన ఎనర్జీని ఉపయోగించి తననైతే భయపెట్టాడని చెప్పేసి మాట్లాడతాడు. దానితో ఆ డార్క్ ఎనర్జీ బయటికి రావడం అయితే పూర్తిగా ఆగిపోతుంది. మనకు లీడర్ గతంలో ఉండడానికి చాలా బలంగా మారారని చెప్పేసి తక్కువ కల్ట్రీ మెంబర్స్ అందరూ మాట్లాడుతూ ఇక చియాన్ యోగుని అయితే వచ్చేసి దాని నుండి మళ్ళీ ఎటువంటి డార్క్ ఎనర్జీ రాకుండా దాన్ని పూర్తిగా సీల్ చేసేస్తాడు ఐస్ ఉపయోగించి. ఇక నాకు వేరే పని ఉందని చెప్పేసి వాళ్ళ వైపు అయితే చూస్తాడు. ఇప్పటికే ఆ డార్క్ ఎనర్జీ అయితే వచ్చేసి వాళ్ళ లోపల ఉన్న అంతర్గత శక్తిని పూర్తిగా నాశనం చేస్తూ ఉంటుంది. ఇలాగే వదిలేస్తే వాళ్ళు ఈవిల్ గా మారుతారు లేదా చనిపోతారని చెప్పి మన చియాన్ అయితే అర్థం చేసుకుంటాడు. వాళ్ళని ఇలాగే వదిలేస్తే అది వాళ్ళని పూర్తిగా అదుపు చేస్తుంది. దానివల్ల వాళ్ళు డీమన్ హ్యూమన్స్ గా మారుతారని చియాన్ అర్థం చేసుకుంటాడు. ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉందని చెప్పేసి కాసేపటి ముందు అసలు ఏం జరిగిందో మనకైతే చూపిస్తారు. మనోళ్ళు వాళ్ళ తాతయ్యతో మాట్లాడే సమయంలో ఇక్కడ కింద విన్ వైట్ టైగర్ ఒక శవాన్ని వాళ్ళు బయట తీస్తూ ఉంటారు. ఆ సమయంలో దాని బాడీలో ఇంకో ఎనర్జీ కోర్ ఉందని తెలుసుకుని దాన్ని బయట తీయాలని చెప్పేసి వీళ్ళైతే ట్రై చేస్తూ ఉంటారు. మొత్తానికి దాని లోపల ఉన్న ఆ ఇంకొక ఎనర్జీ కోర్ అయితే వీళ్ళు కనిపెడతారు. అసలు ఏంటి దీన్ని చూస్తే భయంగా ఉందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. మన లార్డ్ ఆల్రెడీ చెప్పారు దాన్ని ఏ మాత్రం టచ్ చేయవద్దని అంటారు. కానీ అప్పటికే వాడు ఆ ఎనర్జీ కోర్ అయితే తీసుకుంటాడు. దాని భయంకరమైన ఎనర్జీ వాడు బాడీలోకి వెళ్ళటాన్ని అయితే వాడు ఫీల్ అవుతాడు. దీనితో అది అక్కడ ఉన్న వాళ్ళందరికీ పాస్ అవ్వడానికి ట్రై చేస్తుంది. తను కూడా వాడిని టచ్ చేయడంతో తన లోపలికి కూడా ఆ డార్క్ కేవలం దాంట్లో విన్ వైట్ టైగర్ కి సంబంధించిన బాధ, కోపం, ఎవరినో చంపాలన్న కసి మాత్రమే ఉంటుంది. దాన్ని వీళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పటికీ వాళ్ళ బాడీలో డార్క్ ఎనర్జీ పూర్తిగా కలిసిపోయి ఉంటుంది. దాన్ని బయట తీయడం కష్టం, తీసినా కానీ వీళ్ళు చనిపోయే ప్రమాదం అని చెప్పేసి దాన్ని ఎలాగే సరే అదుపు చేయడానికి మన చియాన్ వాళ్ళకి సాయం చేస్తూ ఉంటాడు. తనకి వీళ్ళంతా చూస్తున్న మిగతా కల్ట్ మెంబర్స్ అయితే వచ్చేసి చూస్తుంటే వాళ్ళిద్దరు మొత్తాన్ని సాధించినట్టుగా ఉన్నారని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నేను చేయాల్సింది పూర్తిగా చేసేసాను, ఇక అంతా వీళ్ళపైన డిపెండ్ అయి ఉంది. వీళ్ళు కనుక దాన్ని అదుపు చేయగలిగితే దాన్ని ఎప్పుడైనా సరే ఉపయోగించగలరు. అనుకున్న విధంగానే కాసేపటికి వీళ్ళు అదుపు చేయడం అయితే మొదలు పెడతారు. వాళ్ళు పూర్తిగా నార్మల్గా అయితే మారిపోతారు. వాళ్ళకు కూడా కొంచెం విచిత్రమైన ఫీలింగ్ అయితే కలుగుతుంది. వాళ్ళ లోపల ఉన్న డార్క్ ఎనర్జీని అదుపు చేయడానికి మనోడు తన కొంత భాగం ఎనర్జీని వాళ్ళు అయితే స్టోర్ చేస్తారు. దానివల్ల వాళ్ళు అదుపు తప్పకుండా ఆ డార్క్ ఎనర్జీని అయితే యూజ్ చేసుకోగలుగుతారు. అప్పుడే అక్కడికి మన చియాన్ యోగుని అయితే వస్తాడు. లార్డ్ మమ్మల్ని క్షమించండి, మీరు మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు కానీ మేము పొరపాటు చేసామని అంటారు. ఇది మీ తప్పు కాదు, దానిలో అంత డార్క్ ఎనర్జీ భయంకరంగా ఉంటుంది, నేను కూడా ఉంచాను, అది స్వయంగా నేనే వెళ్ళి తీసుకోవాల్సిందే అని చెప్పేసి అంటాడు. ఏదైనా సరే మీరు మమ్మల్ని కాపాడేందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్ అని చెప్పేసి నిజానికి చియాన్ యోగుని అయితే వచ్చేసి వాళ్ళ బాడీలో ఒక కొత్త ఎనర్జీ స్టోర్ లాంటిది స్టోర్ చేస్తారు. దానివల్ల వాళ్ళు ఏ క్షణమైన అదుపు తప్పకుండా అయితే ఉంటారు. వాళ్ళలో ఉన్న బలం రెట్టింపు బలంగా మారుతుంది. అంతేకాదు ఆ డార్క్ ఎనర్జీని కూడా వాళ్ళు పూర్తిగా అదుపు చేయడం అయితే మొదలు పెడతారు. దీన్ని క్రియేట్ చేసింది ద ఫస్ట్ టైం డీమైనా కాబట్టి మనోడు వాడి దగ్గర నుండి దీన్ని అయితే నేర్చుకుని ఇలాంటి శక్తి కనుక మన కల్టు ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే మనల్ని ఎవడు ఓడించలేడని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరడానికి అయితే సిద్ధమవుతారు. డెమోనిక్ కల్ట్ ఒక ఫ్యూచర్ మార్చడానికి చియాన్ అయితే సిద్ధమవుతారు. చరిత్రను మార్చే క్రమంలో ఆ చరిత్రలోని మనోడు కనిపించుకుని కనుమరుగైపోతాడని అప్పట్లో చియాన్ యోగునికి తెలియదు. ఇక్కడితో నానో మిషన్ మాన్వా 320 చాప్టర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ వీక్ అయితే రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయిన తర్వాత దాని గురించి డీటెయిల్ గా మాట్లాడు. వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం ఏమాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ వీడియోకి హైప్ అయితే ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్.